హలో ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో వీక్లీ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో లాస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ని కొన్ని రీజన్స్ వల్ల అప్లోడ్ చేయలేకపోయాం. ఆ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఈ వీక్లీ కరెంట్ అఫైర్స్లో కవర్ చేసుకుందాం. అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం ఇక్కడ స్టాటిక్ జీకేని కూడా కవర్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ ఈ రోజు నుంచి నార్మల్గా డైలీ కరెంట్ అఫైర్స్ అప్లోడ్ అవుతాయి. సో ఆ వీక్ ఇన్కన్వీనియన్స్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించిందంతా ఈ వీడియోలో ఇక్కడ కవర్ చేద్దాం. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అపాయింట్మెంట్కి సంబంధించింది. మెయిన్గా బ్యాంకింగ్ రిలేటెడ్ వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. సో చూడండి, క్రింది వాటిలో చంద్రశేఖర్ ఘోష్ని 3 సంవత్సరాల పాటు మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా తిరిగి నియమించిన బ్యాంక్ ఏది? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్ హ్యాస్ రీఅపాయింటెడ్ ద చంద్రశేఖర్ ఘోష్ యాజ్ ద మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని చెప్పేసి అంటున్నారు. సిఇఓగా ఎండిగా కూడా మనకి చంద్రశేఖర్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్ ఘోష్, ఆయన తిరిగి 3 years పాటు మనకి అపాయింట్ అయినట్టుగా ఇందులో ఉన్నాయి. ఆన్సర్ వచ్చేటప్పటికి బంధన్ బ్యాంక్ అనమాట. ఆప్షన్ బి ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో బంధన్ బ్యాంక్ కి ప్రెసెంట్ ఎండి అండ్ సిఇఓగా ఉన్నది మనకి దట్ ఈస్ నథింగ్ బట్ చంద్రశేఖర్ ఘోష్ గారు. అలాగే నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది చూసారా. సో దీనికి సంబంధించి శశిధర్ జగదీశన్ అని చెప్పేసి ఉన్నారనమాట. శశిధర్ జగదీశన్ గారు. సో ఈయన మనకి ప్రెసెంట్ సిఇఓగా లేదా ఎండి అండ్ సిఇఓగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి సంబంధించి ఉన్నారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి మనకి ముంబైలో లొకేట్ అయి ఉంది. సేమ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కూడా హెడ్ క్వార్టర్స్ ముంబైలోనే లొకేట్ అయి ఉంది. దీనికి ఎండిగా వైద్యనాథన్ గారు ఉన్నారు. సో ఎండి అండ్ సిఇఓస్, హెడ్ క్వార్టర్స్ ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఫెడరల్ బ్యాంక్ వచ్చేటప్పటికి శ్యామ్ శ్రీనివాసన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఎండిగా ఉండడం జరిగింది అనమాట. దీనికి సంబంధించి ఫెడరల్ బ్యాంక్ కి దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి కేరళలో లొకేట్ అయి ఉంది. ఫెడరల్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ కేరళలో ఉంది. అండ్ హెచ్డిఎఫ్సి వచ్చేటప్పటికి ఏమో ముంబై అండ్ ఐడిఎఫ్సి కూడా మనకి దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ముంబైగా చెప్పొచ్చు. బంధన్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ కోల్కతాలో ఉంది. సో ఇది ఓవరాల్ గా హెడ్ క్వార్టర్స్ కి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వీటికి సంబంధించిన కొన్ని ట్యాగ్ లైన్స్ ఉంటాయన్నమాట. ఈ ఫెడరల్ బ్యాంక్ చూసారనుకోండి, యువర్ పర్ఫెక్ట్ బ్యాంకింగ్ పార్ట్నర్ అని చెప్పేసి దాని యొక్క ట్యాగ్ లైన్ అనమాట ఆ బ్యాంక్ కి సంబంధించి. అలాంటి ట్యాగ్ లైన్స్ ని గుర్తుపెట్టుకోవాలి. బంధన్ బ్యాంక్ వచ్చేటప్పటికి ఆప్కా భలాయి సబ్కా బంధన్ అని చెప్పేసి సబ్కా భలాయి అన్నట్టుగా సో ఒకటి ట్యాగ్ లైన్ అనేది ఉంటుంది. ఇలా ట్యాగ్ లైన్ ని, హెడ్ క్వార్టర్స్ ని అండ్ ఎండిని, సిఇఓని ఇలాంటి వాటిని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈ మధ్యన బ్యాంకింగ్ లో కూడా ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బంధన్ బ్యాంక్ కి రీసెంట్ గా తిరిగి రీఅపాయింట్ అయిన ఎండి అండ్ సిఇఓ ఎవరు అంటే చంద్రశేఖర్ ఘోష్ గారు. ఆయన ఎన్ని ఇయర్స్ కి ఈ అపాయింట్మెంట్ కి సంబంధించి మనకి ఇటీవల కరెంట్ అఫైర్స్ లో కనిపించారని అడిగితే 3 years అనమాట. సో దీన్ని కూడా మనకి హైలైట్ చేసి అడుగుతున్నారు. 3 years, 2 years, 1 year అని చెప్పి. సో క్వశ్చన్ లో ఉన్న కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్యాంకింగ్ రిలేటెడ్ వాళ్ళకి ఇలాంటివి. అలాగే హెడ్ క్వార్టర్స్, ట్యాగ్ లైన్ లాంటివి కూడా ఇంపార్టెంట్ గా చెప్పొచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ర్యాంకింగ్ కి సంబంధించింది. ఇది ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి చాలా ఇంపార్టెంట్. ర్యాంకింగ్స్, ఇండెక్స్, రిపోర్ట్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. మనకి వరల్డ్ డిజిటల్ కాంపిటేటివ్నెస్ ర్యాంకింగ్ ఆఫ్ 2023ని ఎవ్రీ ఇయర్ కూడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ అనేది రిలీజ్ చేస్తుంది. క్వశ్చన్ చూడండి. సో వరల్డ్ డిజిటల్ కాంపిటేటివ్నెస్ ర్యాంకింగ్ 2023 was released by the Institute for Management and Development, in which India ranked 49th among the 64 countries, and then which of the following is a correct sequence of top 3 countries? సో వాళ్ళే ఇచ్చారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఐఎండి ఉంది చూసారా, అది మొత్తం ఇయర్లీ ప్రతి సంవత్సరం కూడా 3 reports ని రిలీజ్ చేస్తుంది. ఒకటి కాంపిటేటివ్నెస్ రిపోర్ట్ అని చెప్పేసి అంటాం, అది డిజిటల్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్ ని ఒకదాన్ని, టాలెంట్ రిపోర్ట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఈ 3 ర్యాంకింగ్స్ ని రిలీజ్ చేస్తుంది. క్వశ్చన్ మనకి డిజిటల్ కాంపిటేటివ్నెస్ కి సంబంధించింది. ఈ 3 ర్యాంకింగ్స్ లో ఈ సంవత్సరం అది రిలీజ్ చేసినప్పుడు టోటల్ కంట్రీస్ 64. అయితే డిజిటల్ కాంపిటేటివ్నెస్ లో 64లో ఇండియా యొక్క ర్యాంక్ చూడండి, దట్ ఈస్ 49th గా ఉందన్నమాట. టాప్ 3 కంట్రీస్ వచ్చేటప్పటికి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, యుఎస్ఏ, నెదర్లాండ్స్, సింగపూర్. ఇంకా సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే ఆన్సర్ అని చెప్పేసి ఒక చీట్ కోడ్ లో గుర్తుపెట్టుకోవచ్చు. ఏ ఫర్ అమెరికా, ఎన్ ఫర్ నెదర్లాండ్ అండ్ ఎస్ ఫర్ సింగపూర్ అనమాట. సో ఇది వరల్డ్ డిజిటల్ కాంపిటేటివ్నెస్ ర్యాంకింగ్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలాగే మనకి ఇలాంటి కంట్రీస్లోనే ఎప్పుడు టాప్ లిస్ట్లో డెన్మార్క్ కానీ లేకపోతే నెక్స్ట్ స్విట్జర్లాండ్ కంట్రీస్ కానీ ఉండేవి. ఒకప్పుడు డెన్మార్క్, స్విట్జర్లాండ్ కంట్రీస్ కూడా టాప్ 3 పొజిషన్స్లో ఉండేవి.
బట్ డెన్మార్క్ ఇప్పుడు 4th పొజిషన్లోకి వచ్చింది బికాస్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అండ్ ఫ్యూచర్ ప్రిపేర్నెస్ కి సంబంధించిన కొన్ని డ్రాబ్యాక్స్ వల్ల, ఫ్యూచర్ ప్రిపేర్నెస్ టెక్నాలజీకి సంబంధించిన కొన్ని డ్రాబ్యాక్స్ వల్ల డెన్మార్క్ 4th పొజిషన్లోకి స్లిప్ అయింది. స్విట్జర్లాండ్ వచ్చేటప్పటికి ఇప్పుడు మనకి 5th పొజిషన్లో లొకేట్ అయ్యి ఉంది. సో టాప్ 5 కంట్రీస్ ఏంటి? ఒకటి అమెరికా, నెదర్లాండ్, సింగపూర్ అండ్ నెక్స్ట్ 2 కంట్రీస్ డెన్మార్క్, స్విట్జర్లాండ్. ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేటప్పటికి దట్ ఈస్ నథింగ్ బట్ 49 అవుట్ ఆఫ్ 64 అనమాట. ఇది డిజిటల్ కాంపిటేటివ్నెస్ ర్యాంకింగ్ కి సంబంధించింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి, వరల్డ్ కాంపిటేటివ్ రిపోర్ట్ అనేది కూడా ఐఎండీనే రిలీజ్ చేస్తుంది. వరల్డ్ కాంపిటేటివ్ రిపోర్ట్ ఆఫ్ 2023లో ఈసారి టాప్ ర్యాంకింగ్ లో ఉన్నవి ఒకటి డెన్మార్క్ అనేది టాప్ ర్యాంకింగ్ లో ఉందంట. సో దాని తర్వాత ఐర్లాండ్ ఏదైతే ఉందో అది 2nd ర్యాంక్ లో ఉంది. నెక్స్ట్ స్విట్జర్లాండ్ ఏదైతే ఉందో అది 3rd ర్యాంక్ లో ఉందన్నమాట. సో డెన్మార్క్, ఐర్లాండ్, స్విట్జర్లాండ్ ఐఎండి రిలీజ్ చేసే వరల్డ్ కాంపిటేటివ్ రిపోర్ట్ లో టాప్ 3 కంట్రీస్ గా ఉన్నాయి. నెక్స్ట్ వరల్డ్ టాలెంట్ రిపోర్ట్, ఇది కూడా ఐఎండినే రిలీజ్ చేస్తుంది. 2023లో వరల్డ్ టాలెంట్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే మనకి ది బెస్ట్ కంట్రీస్ గా ఈ యుఎస్ఏ లాంటి కంట్రీలు కానీ, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఏమంటారు సింగపూర్ లాంటి కంట్రీస్ కానీ మెయిన్ గా ఉన్నాయన్నమాట. ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేటప్పటికి దట్ ఈస్ నథింగ్ బట్ 56. లాస్ట్ టైం 52లో ఉండేదంట, ఇప్పుడు 56కి వచ్చింది వరల్డ్ టాలెంట్ రిపోర్ట్ కి సంబంధించి. ఇది ఇండియాకి సంబంధించి ఐఎండికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలాగే కొన్ని ర్యాంకింగ్స్ ని ఇక్కడ మనం రివైజ్ చేయడానికి ట్రై చేద్దాం. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అని చెప్పేసి ఇది భూటాన్ అనే కంట్రీ దీన్ని ప్రిపేర్ చేసింది మొట్టమొదటిగా ప్రపంచంలో. ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ లో ఏంటి అంటే ఈ సంవత్సరం అవుట్ ఆఫ్ 146 కంట్రీస్ లో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేటప్పటికి 126th ర్యాంక్ గా ఉంది. టాప్ కంట్రీగా ఏది ఉందంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఫిన్లాండ్. సో ఇక్కడ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఫిన్లాండ్ ఇలాగా ప్రపంచంలో సంతోషి సూచికలో హ్యాపీనెస్ ఇండెక్స్ లో అండ్ ఫస్ట్ టైం రావడం అనేది 6వసారి అంట. ఫర్ దట్ అండ్ 6 times వరుసగా చూసుకున్నట్టయితే ఫిన్లాండ్ మనకి ఇలాగా వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ లో మనకి టాప్ కంట్రీస్ గా చూసుకుంటూ రావడం జరిగింది. సో ఇది ఎలా 6th టైం దాని పొజిషన్ ని సొంతం చేసుకుంది. సో దీని మీద నుంచి క్వశ్చన్స్ చాలా పడతాయి. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ లో టోటల్ గా ఉన్న కంట్రీస్ 146, టాప్ గా ఉన్నది ఫిన్లాండ్. మన ఇండియా ర్యాంక్ 126th గా ఉంది. ఫిన్లాండ్ ఇలా ఫస్ట్ ర్యాంక్ కి రావడం ఎన్నోసారి అని అడిగితే దట్ ఈస్ నథింగ్ బట్ 6th టైం గా చెప్పొచ్చు. సో ఇలా మనం ఇక్కడ 3 ఇండెక్స్ ని కంప్లీట్ చేసుకున్నాం. డిజిటల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్, కాంపిటేటివ్నెస్ ఇండెక్స్, టాలెంట్ ఇండెక్స్, దాంతో పాటుగా వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్. ఇలా ఈ ఇండెక్స్లు ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ మనం కంప్లీట్ గా చూసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్రింది ఏ సంస్థకి మొదటి మహిళా డైరెక్టర్ గా కాంచనాదేవి నియమితులయ్యారు? సో కాంచనాదేవి హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ విమెన్ డైరెక్టర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఆర్ ఐసిఎంఆర్ మెడికల్ రీసెర్చ్ కి సంబంధించి, అండ్ ఐసిసి మెడికల్ కౌన్సిల్ కి సంబంధించి, కెమికల్ కౌన్సిల్ కి సంబంధించి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో భారతదేశ అటవీ పరిశోధన విభాగంకి సంబంధించిన దాంట్లో ఫస్ట్ మహిళా డైరెక్టర్ గా కాంచనాదేవి అనే పర్సన్ అపాయింట్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. అపాయింట్మెంట్ మస్ట్ అండ్ షుడ్ గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది చూసారా, ఇది మనకి ఉత్తరాఖండ్ లో ఉన్న డెహ్రాడూన్ అనే ప్రాంతంలో ఉందన్నమాట. సో డెహ్రాడూన్ లో ఇండియన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది కూడా అటవీ పరిశోధన సంస్థ డెహ్రాడూన్ లోనే ఉంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా డెహ్రాడూన్ లోనే ఉంది. సో దీనికి సంబంధించి కాంచనాదేవి అనే పర్సన్ మొదటి మహిళా డైరెక్టర్ గా అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ వన్, ఫారెస్ట్ డే వచ్చేటప్పటికి ఎవ్రీ ఇయర్ కూడా మనం సెలబ్రేట్ చేసుకునేది ఎప్పుడు అంటే March 21st. సో ఎవ్రీ ఇయర్ కూడా March 21st ఫారెస్ట్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో దీని యొక్క థీమ్ వచ్చేటప్పటికి ఫారెస్ట్ అండ్ హెల్త్. ఫారెస్ట్ అండ్ హెల్త్ అనేది దీని యొక్క ఇతివృత్తాంతం థీమ్ గా ఉంది. 2012లో ప్రతి సంవత్సరం కూడా ఇంటర్నేషనల్ డే ఫర్ ఫారెస్ట్, అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని నిర్వహించాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యారనమాట. దాని తర్వాత నుంచి కూడా ఎవ్రీ ఇయర్ మనకి March 21st
ఫారెస్ట్ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ సంవత్సరం దాని యొక్క థీమ్ ఇతివృత్తాంతం వచ్చేటప్పటికి ఫారెస్ట్ అండ్ హెల్త్ గా ఉందన్నమాట. అలాంటి ఫారెస్ట్ కి సంబంధించిన రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ విభాగానికి భారతదేశానికి సంబంధించి మొదటి మహిళా డైరెక్టర్ గా కాంచనాదేవి గారు అపాయింట్ అయ్యారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అలాగే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అని చెప్పేసి ఉందన్నమాట. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో లొకేట్ అయి ఉంది. ఇండియాలో మనకి సాయిల్స్ ఉన్నాయి చూసారా, నేలలు అంటాం. ఇవి సాయిల్స్ ని 8 టైప్స్ గా విడదీసింది కూడా ఇండియాలో ఎవరు అంటే మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ గా చెప్పడం జరుగుతుంది. సో ఇలాంటివి మనం ఇక్కడ రివైజ్ చేసుకోవచ్చు. మనకి నావీ డే అనేది December 4th కదా, సాయిల్ డే అనేది December 5th. అగైన్ ఐమ్ రిపీటింగ్, December 4th వచ్చేటప్పటికేమో భారతదేశ నావీ దినోత్సవంగా చెప్పడం జరుగుతుంది. అలాగే December 5th వచ్చేటప్పటికేమో సాయిల్ డే అనేది రికగ్నైజ్ చేసుకుంటాం. ఇండియాలో సాయిల్స్ ని 8 టైప్స్ కింద విడదీసిన సంస్థ ఏది అంటే ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ గా ఉన్న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ గా చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ మహిళల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒకసారి ఈ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా చూడండి. సో ఫ్రెంచ్ కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అవార్డ్స్ ఉన్నాయన్నమాట. సో ఫ్రెంచ్ లో ఎవరైనా కళాకారులు ఉన్నారనుకోండి, వాళ్ళకి సంబంధించి ఒక అవార్డు ఇస్తారు ఫ్రెంచ్ గవర్నమెంట్. అది మనకి నైట్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్, నైట్ ఆఫ్ ద ఆర్డర్స్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్. దీనిని పొందిన మొట్టమొదటి మహిళ, భారతీయ మహిళ ఎవరు అంటే కళాకారులు మనకి అర్షియా సతార్ అని చెప్పేసి ఒక పర్సన్ ఉన్నారు. అర్షియా సతార్ గారు మనకి బెంగళూరుకి సంబంధించిన ఆథర్, రచయిత అనమాట. సో అర్షియా గారికి డిసెంబర్ మంత్ లో ఫ్రెంచ్ గవర్నమెంట్ నైట్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్ అనే ఒక అవార్డుని ఇచ్చింది. మనకి భారత రత్న ఎలాగో మన కంట్రీకి, అలాగే ఫ్రాన్స్ కి సంబంధించి లీజియన్ డి హానర్ అనేది హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. మనకి భారత రత్న అలాగో వీళ్ళకి లీజియన్ అవార్డు అలాగా. 2023లో చాలా మంది ఇంపార్టెంట్ పర్సన్స్ ఈ అవార్డుని అందుకున్నారు. దాంట్లో ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఉన్నారు. సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారికి ఫ్రెంచ్ గవర్నమెంట్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు అయిన లీజియన్ ది హానర్ అనే అవార్డుని 2023లో ఇచ్చింది. అంతేకాకుండా సో మనకి లలితాంబిక అని చెప్పేసి ఇస్రోకి సంబంధించిన హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ కి సంబంధించిన దాంట్లో మేనేజింగ్ డైరెక్టర్ గా చేశారు ఒకప్పుడు. సో ఈ పర్సన్ కి కూడా మనకి ఫ్రెంచ్ గవర్నమెంట్ హైయెస్ట్ సివిలియన్ అవార్డుని 2023లో ఇచ్చింది. నెక్స్ట్ టాటా సన్స్ గ్రూప్ కి చైర్మన్ గా ఉన్న నటరాజన్ చంద్రశేఖరన్ గారికి కూడా ఈ సంవత్సరం ఫ్రెంచ్ గవర్నమెంట్ హైయెస్ట్ సివిలియన్ అవార్డుని ఇవ్వడం జరిగింది. అలాగే కిరణ్ నాడార్, ఈమె ఒక ఫిలాంథ్రోపిస్ట్ గా చెప్పొచ్చు, ఉదారవాది అనమాట. ఈమెకి కూడా లీజియన్ ది హానర్ అనే అవార్డుని ఫ్రెంచ్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఇలా పలు సందర్భాల్లో ఫ్రెంచ్ గవర్నమెంట్ తన యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డుని ఇండియన్స్ కి డిఫరెంట్ టైమ్స్ లో 2023లో ఇచ్చింది. దీంట్లో టాటా సన్స్ కి సంబంధించిన నటరాజన్ చంద్రశేఖరన్ గారు ఉన్నారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి కిరణ్ నాడార్ గారు ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఇస్రోకి సంబంధించి ఒకప్పుడు ఫార్మర్ డైరెక్టర్ గా హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ కి సంబంధించి ఉన్న లలితాంబిక గారు ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా ఈ అవార్డు అనేది లభించింది. December 1st వీక్ లో అర్షియా సతార్ గారికి బెంగళూరుకి సంబంధించిన ఈ ఆథర్ కి ఆర్ట్స్ అండ్ లెటర్ హైయెస్ట్ అవార్డు ఫ్రెంచ్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే మహిళల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి వాళ్ళని కొంతవరకు అర్షియా గారిని కావచ్చు, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి కిరణ్ నాడార్ గారిని ఇక్కడ మనం ప్రస్తావించడం జరిగింది. అలాగే ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నామంటే కాంచనాదేవి గారు. కాంచనాదేవి ఇస్ ద ఫస్ట్ విమెన్ డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ గా చెప్పొచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇటీవల ఇండియన్ నేవీ 3 యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ నౌకలని ఐఎన్ఎస్ మాహే, ఐఎన్ఎస్ మాల్వాన్, ఐఎన్ఎస్ మ్యాంగ్రోల్ పేరుతో ప్రారంభించింది. సో ఈ నౌకలని ఎవరు నిర్మించారు అని చెప్పేసి అడుగుతున్నారు. రీసెంట్లీ ఇండియన్ నేవీ లాంచ్డ్ యాంటీ సబ్మరైన్ వార్ఫేర్స్ లైక్ ఐఎన్ఎస్ మాహే, ఐఎన్ఎస్ మాల్వాన్, ఐఎన్ఎస్ మ్యాంగ్రోల్, అండ్ దీస్ షిప్స్ ఆర్ బిల్ట్ బై హోమ్. సో డైరెక్ట్ ఆన్సర్ చూద్దాం. దట్ ఈస్ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. సో మనకి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఏదైతే ఉందో అది ఈ 3 షిప్స్ ని కూడా మనకి డిజైన్ చేయడం జరిగింది, సబ్మరైన్ వార్ఫేర్స్ ని. ఆప్షన్ ఏ ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 2019లో డిఫెన్స్ ఆఫ్ మినిస్ట్రీ తోటి మనకి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఒక ఒప్పందాన్ని చేసుకుంది, MOU. ఆన్ ద మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇన్ 2019 డిఫెన్స్ ఆఫ్ మినిస్టర్కి ఇది ఇచ్చిన మాట ఏంటి అంటే టోటల్గా ఆ మెమరాండమ్ ప్రకారం 8 షిప్స్ని, 8 యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్స్ నౌకలని తయారు చేసి ఇస్తామని. ఆ 8 షిప్స్లో, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షిప్స్లో 3 వాటిని మనకి రీసెంట్గా రిలీజ్ చేశారు. అవే మాహే, మాల్వాన్, మ్యాంగ్రోల్ అనమాట. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. ఆల్రెడీ
ఇలాంటి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్కి సంబంధించిన కేటగిరీలో ఉన్న షిప్స్ని కొన్నిటిని మనం వాడుతున్నాం. సో దాంట్లో చాలా పాపులర్గా అబై క్లాస్ ఆఫ్ వార్ఫేర్స్ని చెప్తామన్నమాట. అబై క్లాస్ ఆఫ్ వార్ఫేర్స్. అయితే ఈ అబై క్లాస్ ఆఫ్ వార్ఫేర్స్ని ఇప్పుడు ఈ 8 షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి రీప్లేస్ చేస్తాయి. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఈ షిప్స్ని ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు అంటే కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. ఎంఓయూ ఎప్పుడు ఎవరితో కుదిరింది అంటే 2019లో డిఫెన్స్ ఆఫ్ మినిస్ట్రీతో. టోటల్గా ఎన్ని షిప్స్ అంటే 8లో 3 ఇప్పుడు మనకి రిలీజ్ చేశారు, ఇనాగ్రేట్ చేశారనమాట. అయితే ఇవి వేటిని రీప్లేస్ చేస్తాయంటే అబై క్లాస్ ఏదైతే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి తన ఆపరేషన్స్ని నిర్వహిస్తుందో అది. సో జనరల్గా ఏమవుతుంది అంటే మనకి షాలో వాటర్స్, ఈ కోస్టల్ ఏరియా దగ్గర గస్తీ కాయడానికి, సర్విలెన్స్ కోసం అని చెప్పేసి, ఏదైనా ప్రిపేర్నెస్ ఆపరేషన్స్, అటాక్స్ జరిగితే మనం వెంటనే దానిని ఆపడం కోసం అని చెప్పేసి ఇలాంటి వాటికి మనకి యుద్ధ నౌక ప్రాతిపదిక మీద ఈ షిప్స్ లాంటివి, సబ్మరైన్స్ లాంటివి కావాలన్నమాట. అందుకే వీటిని యాంటీ వార్ఫేర్ సబ్మరైన్స్గా కూడా చెప్పడం జరుగుతుంది. సో 8 అనుకున్నాం నెంబర్లో, టోటల్గా 3ని ఇప్పుడు మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. అయితే దీనికి సంబంధించి ఇంకొంత ఇన్ఫర్మేషన్ని ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇండియన్ నేవీ డే వచ్చేటప్పటికి December 4th అని మనం చెప్పుకున్నాం కదా. దాని యొక్క థీమ్ వచ్చేటప్పటికి ఆపరేషనల్ ఎఫిషియన్సీ, రెడీనెస్ అండ్ మిషన్ అకంప్లిష్మెంట్ ఇన్ మ్యారిటైమ్ డొమైన్గా చెప్పొచ్చు అనమాట. సో ఇది దాని యొక్క థీమ్గా ఉంది. మళ్ళీ చెప్తున్నాను, ఆపరేషనల్ ఎఫిషియన్సీ, రెడీనెస్ అండ్ మిషన్ అకంప్లిష్మెంట్ ఇన్ మ్యారిటైమ్ డొమైన్. సముద్ర భూభాగాల్లో మనం దేనికోసమైనా రెడీగా ఉండడం కావచ్చు, మన ప్రిపేర్నెస్ కావచ్చు, దానికి సంబంధించిన థీమ్ తోటి ఇది ఉందన్నమాట. సో అలాగే రీసెంట్గా ఇండియన్ నేవీ సింగపూర్తో మనకి ఒక ఎక్సర్సైజ్ని నిర్వహించింది. దాన్ని మనకి సింబాక్స్ యుద్ధ విన్యాసంగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ ఇయర్లో ఇండియా యూరోపియన్ యూనియన్కి సంబంధించి ఒక ఎక్సర్సైజ్ జరిగింది, ఇండియన్ నేవీకి యూరోపియన్ యూనియన్కి. సో దాంట్లో ఐఎన్ఎస్ సుమేధ అనేది కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ చూసుకోండి, మిలాన్ ఎక్సర్సైజ్. ఇండియన్ నేవీకి సంబంధించి చాలా అతిపెద్ద యుద్ధ విన్యాసంగా మిలాన్ ఎక్సర్సైజ్ అనే దాన్ని చెప్తాం. ఇది 1995లో స్టార్ట్ అయిందంట, 1995లో స్టార్ట్ అయింది. బై యాన్యువల్ ఎక్సర్సైజ్గా చెప్తున్నారు దీన్ని. అలాగే 2022లో ఈ యుద్ధ విన్యాసం విశాఖపట్నంలో జరిగింది. ఏపీ వాళ్ళకి కానీ, గ్రూప్స్ వాళ్ళకి కానీ ఇది బాగా యూజ్ అవుతుంది. 2022లో విశాఖపట్నంలో జరిగింది. నెక్స్ట్ మళ్ళీ మనకి 2024లో ఈ యుద్ధ విన్యాసాన్ని నిర్వహిస్తారు. విశాఖపట్నంలో ఈ యుద్ధ విన్యాసం జరిగినప్పుడు దాదాపుగా 40 కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి. ఇప్పుడు మనకి 50 కంట్రీస్ వరకు పార్టిసిపేట్ చేస్తే, లేదా 50+ కంట్రీస్ ఈసారి మిలాన్ యుద్ధ విన్యాసంలో పార్టిసిపేట్ చేయనున్నట్టుగా చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన వెన్యూ కావచ్చు, అండ్ నెక్స్ట్ మనకి సంబంధించిన థీమ్ కావచ్చు, ఇంకా రావాల్సి ఉంది. బట్ లాస్ట్ ఇయర్ విశాఖపట్నంలో జరిగింది. ఇండియన్ నేవీకి సంబంధించిన అతిపెద్ద యుద్ధ విన్యాసంగా మిలాన్ యుద్ధ విన్యాసాన్ని చెప్పొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. ఇక్కడ ఆన్సర్ చూసుకోండి మీరు, కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లేదా షిప్పింగ్ బిల్డర్స్ లిమిటెడ్ ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఈ క్వశ్చన్ చదివేసుకోండి. చదువుకున్న తర్వాత ఇండియన్ నేవీ థీమ్ చూసుకోండి. నెక్స్ట్ ఈ గ్రూప్స్ లాంటి వాళ్ళకి మిలాన్ ఎక్సర్సైజ్ అనేది యూజ్ అవుతుంది. మేబీ యూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ యుద్ధ విన్యాసం ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి ఈ లాస్ట్ మంత్లో మిలాన్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి ఒక సమావేశాన్ని కూడా నిర్వహించారు. సో అందుకని చెప్పేసి ఇది ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి కరెంట్ అఫైర్స్లో ఉంది. ఇండియన్ నేవీకి సంబంధించి అతిపెద్ద యుద్ధ విన్యాసంగా దీన్ని చెప్పొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ఇక్కడ మీరు చూడొచ్చు, ఉలావోన్ పర్వతం యొక్క అగ్నిపర్వత విస్ఫోటన విపత్తులో సహాయం చేయడానికి భారతదేశం ఏ దేశానికి $1 మిలియన్ సహాయాన్ని అందించడం ప్రకటించింది అని అడుగుతున్నారు. సో ఇండియా అనౌన్స్డ్ a relief fund $1 million to that which country to assist in that catastrophic volcanic eruption of Mount Olaun అని చెప్పేసి. సో ఆప్షన్స్ లో ఫిలిప్పీన్స్, భూటాన్, ఇండోనేషియా, న్యూ గినియా అని చెప్పేసి ఉంది. సో ఆన్సర్ వచ్చేటప్పటికి న్యూ గినియా ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. ఉలావున్ అగ్నిపర్వతం అనేది న్యూ గినియాలో ఉంది. అది విస్ఫోటనం చెందడం వల్ల అక్కడ చాలా ప్రాణ నష్టం అండ్ ఆస్తి నష్టం, ఎకలాజికల్గా కూడా చాలా ఇంబ్యాలెన్సెస్ అనేవి వచ్చాయి. అక్కడి నుంచి ఆదుకోవడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా $1 మిలియన్ సహాయాన్ని ప్రకటించడం జరిగింది. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే ఇండియా ఇటీవల చూసుకున్నట్టయితే ఇంటర్నేషనల్ పరంగా చాలా అసిస్టెన్సీని, సహాయాన్ని అందించింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆపరేషన్ దోస్త్ అనే దాన్ని చెప్పొచ్చు అనమాట. ఆపరేషన్ దోస్త్
టర్కీ సిరియా అర్త్క్వేక్ జరిగింది చూసారా, భూకంపం, అప్పుడు ఇండియా కండక్ట్ చేసిన ఆపరేషన్గా ఆపరేషన్ దోస్త్ అనే దాన్ని మనం చెప్పడం జరుగుతుంది. సో ఇజ్రాయెల్ టైంలో కావచ్చు, రష్యా ఉక్రెయిన్ వార్లో కావచ్చు, అప్పుడు కూడా ఇండియా కొన్ని ఆపరేషన్స్ని లాంచ్ చేసింది. ఆ లిస్ట్ని ఒకసారి చూసుకోండి. ఇండియాలో యాక్టివేటెడ్ వాల్కెనోగా బ్యారెన్ యాక్టివేటెడ్ వాల్కెనో చెప్తాం, బ్యారెన్ అగ్నిపర్వతం. ఇది ఎక్కడుందంటే అండమాన్ అండ్ నికోబార్ ఏరియాలో ఉంది. ఇప్పుడు అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా ఉండాలంటే మనకి 2023లో ఏవైతే కొన్ని వాల్కెనోస్ ఇంపార్టెంట్గా ఫ్రీక్వెంట్గా కరెంట్ అఫైర్స్లో ఉన్నాయో అవి మనకి అవసరం అనమాట. సో ఇక్కడ మరాపి అనే వాల్కెనో ఉంది చూసారా, ఇది ఇండోనేషియాకి సంబంధించిన వాల్కెనో. రీసెంట్గా ఇది ఎరప్ట్ అయిందనమాట, విస్ఫోటనం చెందింది, అందువల్ల ఇది న్యూస్లో ఉంది. ఒకసారి చూసుకోండి, మౌంట్ మెరాపి ఈజ్ ఇన్ న్యూస్ లొకేటెడ్ ఇన్ అడిగారు అనుకోండి, ఇండోనేషియాగా గుర్తుపెట్టుకోండి, అది సరిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి తాలా వాల్కెనో అని చెప్పేసి ఉంది. ఇది ఫిలిప్పీన్స్లో ఉంది. ప్రపంచంలో ఇప్పుడు మోస్ట్ యాక్టివేటెడ్ వాల్కెనోస్లో అతి చిన్న వాల్కెనో, చాలా తక్కువ సైజులో ఉన్న వాల్కెనో, స్మాలెస్ట్ ఏది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ థాలా వాల్కెనో. థాలా లేక్ దగ్గర ఉంది, ఇది మనకి మనీలా దగ్గర ఉంది. ఇక్కడ వాల్కెనోస్ పెద్దవిగా ఉండడం వేరు, చిన్నవిగా ఉండడం వేరు. యాక్టివ్ పొజిషన్లో ఉన్నప్పుడు, ఇన్ దట్ యాక్టివ్ పొజిషన్ స్మాలెస్ట్ వాల్కెనోగా ఉన్నది ప్రెసెంట్ థాలా వాల్కెనో. నెక్స్ట్ కిలవీ వాల్కెనో, మోస్ట్ యాక్టివేటెడ్ వాల్కెనోస్లో దీన్ని ఒక దాన్ని చెప్తారనమాట, క్రియాశీల అగ్నిపర్వతాల్లో. ఇది హవాయియన్ ఐలాండ్లో ఉంది. నెక్స్ట్ యూరప్కి సంబంధించిన మౌంట్ యాట్నా, సిసిలీకి దగ్గరలో ఉంటుంది. సో ఇది కూడా అయింది. మౌంట్ యాట్నా యూరప్ కి సంబంధించింది, కిలవి హవాయికి సంబంధించింది, థాల్ అనే వాల్కెనో మనకి ఫిలిప్పీన్స్ లేదా మనీలాకి సంబంధించింది, మరాపి వాల్కెనో ఇండోనేషియాకి సంబంధించింది అనమాట. సో ఇండోనేషియాకి వచ్చేటప్పటికి ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే, ప్రపంచంలో మోస్ట్ యాక్టివేటెడ్ వాల్కెనోస్ ఉన్న వన్ ఆఫ్ ద కంట్రీగా ఇండోనేషియాని చెప్పొచ్చు అనమాట. అతిపెద్ద క్రియాశీల అగ్నిపర్వతాలు ఉన్న దేశంగా ఇండోనేషియాని చెప్పడం జరుగుతుంది. సో ఈ అగ్నిపర్వతాలు ఇప్పుడు మనకి న్యూస్లో ఉన్నాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. సో నెక్స్ట్ చూడండి, ఇటీవల వినియోగదారుల వ్యవహారాల విభాగం జాగో గ్రాహక్ జాగో పేరుతో దేశవ్యాప్తంగా మల్టీమీడియా అవగాహన ప్రచారాన్ని నిర్వహించింది. ప్రచారానికి సంబంధించి మాస్కెట్ ఏంటి అని అడుగుతున్నారు. రీసెంట్లీ ద డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ హ్యాస్ కండక్టెడ్ అ కంట్రీ వైడ్ మల్టీమీడియా అవేర్నెస్ క్యాంపెయిన్ టైటిల్ జాగో గ్రాహక్ జాగో అండ్ వాట్ ఈస్ అ మాస్కెట్ అసోసియేటెడ్ విత్ దిస్ క్యాంపెయిన్. సో ఆన్సర్లో ఉజ్వల, మోగ, ప్రకృతి అండ్ జాగృతి అని చెప్పేసి ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేటప్పటికి జాగృతి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఏదైతే ఉందో అది కరెక్ట్ వన్. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ ఏం చేసింది అంటే 2019లో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది, కన్స్యూమర్స్ రైట్ యాక్ట్ లేదా కన్స్యూమర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి, వినియోగదారుల ప్రొటెక్షన్ చట్టం అని చెప్పి 2019లో ఒకటి తీసుకొచ్చింది. దీని గురించి కన్స్యూమర్స్కి, వినియోగదారులకి చాటి చెప్పేందుకు సో మనకి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ జాగో గ్రాహక్ జాగో అనే దాన్ని నిర్వహించారు. దానికి మాస్కెట్ ఒక సింబల్గా జాగృతి అనే దాన్ని మనకి డిసైడ్ చేసుకోవడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది ఇక్కడతో సింపుల్గా వీటిని గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి, అంతకు మించి డెప్త్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇలాంటి కరెంట్ అఫైర్స్ డైరెక్ట్గా మనకి ఆ క్యాంపెయిన్ పేరు కానీ, ఏ డిపార్ట్మెంట్ నిర్వహించిందని కానీ, నేను చెప్పాను చూసారా, కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 18, 19, 17 ఇలాంటి క్వశ్చన్స్ కానీ ఇక్కడ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సిప్రి నివేదిక 2022 ప్రకారం హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ ప్రపంచవ్యాప్తంగా భారతదేశపు అగ్రశ్రేణి ఆయుధాల తయారీ కంపెనీగా అవతరించింది. అయితే మొదటి 100 ఆయుధాల తయారీ కంపెనీలో హాల్ యొక్క ర్యాంక్ ఎంత? అకార్డింగ్ టు దట్ స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విచ్ ఇస్ నోన్ యాజ్ అ సిప్రి రిపోర్ట్ ఆఫ్ 2022 అండ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ emerged as a India's top 100 arms manufacturing company globally. And what is the rank of HAL in the top 100 arms manufacturing companies? సో మనకి ఈ సిప్రి అనే సంస్థ ఉంది చూసారా, ప్రపంచంలోని కంట్రీస్కి సంబంధించిన ఆయుధాల తయారీ అంటే ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ వీటన్నిటిని రిపోర్ట్ని క్రియేట్ చేసి ర్యాంక్స్ని రిలీజ్ చేస్తుంది. ఈ సిప్రి గతంలో కూడా ఏం చేసింది అంటే ప్రపంచంలోని కంట్రీస్కి సంబంధించి న్యూక్లియర్ వెపన్స్ వీటికి సంబంధించిన ఒక రిపోర్ట్ని 2023లో లాంచ్ చేసింది. అదేం చెప్పింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తున్నా, సిప్రి ఇచ్చిన 2022
2023 రిపోర్ట్, ఎర్లియస్ట్ రిపోర్ట్ ఏదైతే ఉందో కొన్ని నెలల ముందరిచ్చింది. దాంట్లో ఈ న్యూక్లియర్ వార్ హెడ్స్, న్యూక్లియర్ వెపన్స్ గురించి మాట్లాడింది. కేవలం ప్రపంచంలో ఉన్న న్యూక్లియర్ వెపన్స్లో రష్యా అండ్ యుఎస్ఏ దగ్గరే 90% న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయంట. ప్రపంచం మొత్తం 100% న్యూక్లియర్ వెపన్స్ ఉంటే రష్యా అండ్ యుఎస్ఏ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ 90% వరకు ఉన్నట్టుగా ప్రపంచం మొత్తం శాతంలో వాళ్ళు చెప్పడం జరిగింది. అది ఒకటి. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్, అంటే న్యూక్లియర్ వెపన్స్ని కావచ్చు, ఈ ఆయుధాలను ఏవైతే ఉన్నాయో న్యూక్లియర్కి సంబంధించి వాటిని దిగుమతి చేసుకునే దాంట్లో అతిపెద్ద ఇంపోర్టర్గా మనకి ఇండియా ఉందంట, మన కంట్రీ ఉందంట, ఈ రిపోర్ట్స్ ప్రకారం, సిప్రి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం. అలాగే చైనాకి చూసుకున్నట్టయితే జాన్ 2022లో చైనా దగ్గర 350 వరకు కూడా న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉంటే, సో ఇప్పుడు 2023లో 410కి వచ్చాయి. 2022 జాన్లోనేమో న్యూక్లియర్ వార్ హెడ్స్, ఆ వెపన్స్ 350 ఉంటే 2023 జాన్ 1 ఇయర్ చేంజ్ అయ్యేటప్పటికి 410, 60 వరకు ఇంక్రీజ్ అయిపోయినాయి అంట. ఇలాంటి రిపోర్ట్స్ అది ఇస్తుంది. సో ఇదేం చేసింది అంటే 100 వెపన్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లిస్ట్ తయారు చేసింది. దాంట్లో ఇండియాకి సంబంధించిన హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ని కూడా యాడ్ చేసింది. ఎన్నో ర్యాంక్ కింద అది యాడ్ చేసింది అని అడుగుతున్నారు. 41st ఆప్షన్ ఏ ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో దట్ ఈస్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. ఇటీవల గుజరాత్ రాష్ట్రానికి చెందిన క్రింది జానపద నృత్యం భారతదేశం నుండి యునెస్కో యొక్క అసంపూర్ణ సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చబడింది. అది ఏది అని అడుగుతున్నారు. సో రీసెంట్లీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫోక్ డాన్స్ ఫ్రమ్ గుజరాత్ స్టేట్ హ్యాస్ బీన్ యాడెడ్ టు దట్ యునెస్కోస్ ఇంటాంజిబుల్ లిస్ట్ ఆఫ్ కల్చరల్ అండ్ హెరిటేజెస్ ఫ్రమ్ ఇండియా అండ్ వాట్ ఈస్ దట్ డాన్స్ అని చెప్పి. సో ఇక్కడ మనకి తిప్పానీ నృత్యం, భావాయి అండ్ గాద్బా, హుడో డాన్స్ అని చెప్పేసి ఉన్నాయి. గుజరాత్లో ఈ 4 కూడా ఇంపార్టెంట్ ఫోక్ డాన్స్. ఏది బావాని కావచ్చు, లేకపోతే బావాయి, తిప్పాని, గార్బా, హుడో అనేవి. అయితే గార్బా డాన్స్ ఏదైతే గుజరాత్ నుంచి ఉందో, సో దీనిని యునెస్కో యొక్క ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో పెట్టడం జరిగిందనమాట. ఇంటాంజిబుల్ కల్చరల్ లిస్ట్ ఆఫ్ యునెస్కో అనేది ఏంటి అంటే, సో జనరల్గా మనకి కొన్ని ఫెస్టివల్స్ ఉంటాయి, చాలా కాలం నుంచి వచ్చే ఫెస్టివల్స్. మన సమాజంలో కొన్ని ఏదైనా రిచువల్స్ అనేవి, సాంప్రదాయాలు ఏవో నిర్వహిస్తూ ఉంటాం, లేకపోతే ఏవైనా ఒక పర్టిక్యులర్ జానపద నృత్యాలని పండుగలప్పుడు ప్రదర్శిస్తూ ఉంటాం. ఇది ఏంటి అంటే మన సంస్కృతి పరంగా చాలా సంవత్సరాల నుంచి ఏదైతే వస్తుందో, సో అలాంటి వాటిని కాపాడుకునేందుకు ప్రతి దేశంలో కూడా యునెస్కో ఏం చేసిందంటే ఇంటాంజిబుల్ లిస్ట్ ఆఫ్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ అనేది తీసుకొచ్చింది. ఇలా ఇండియాలో దాదాపుగా మనకి ఒక 15 వరకు కూడా రికగ్నైజ్ చేసింది. అందులో రీసెంట్గా 2023లో గార్బా డాన్స్ ఫ్రమ్ గుజరాత్ అనమాట. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దీనికన్నా ముందర 2021 ఆ టైంలో యునెస్కో ఇంటాంజిబుల్ లిస్ట్లో వెస్ట్ బెంగాల్ లేదా కల్కత్తాకి సంబంధించిన దుర్గా పూజ అనే దాన్ని మనకి లిస్ట్లో చేర్చింది. దుర్గా పూజ తర్వాత సో ఇప్పుడు మనకి గార్బా డాన్స్ని జాయిన్ చేయడం జరిగింది అనమాట. యునెస్కో యొక్క ఇంటాంజిబుల్ కల్చరల్ లిస్ట్లో ఏదైనా జాయిన్ చేయాలి అనుకుంటే, యాడ్ చేయాలి అనుకుంటే ఓరల్ ట్రెడిషన్స్ మనం చెప్తూ ఉంటాం కదా, ఇది నిర్వహించేవాళ్ళు అప్పట్లో, ఇది నిర్వహించేవాళ్ళు, ఇలా చెయ్యాలి అని చెప్పేసి, అలాంటి ట్రెడిషన్స్ కానీ, కళలు కానీ, లేకపోతే ఏదైనా సాంప్రదాయాలు కానీ, సోషల్ ప్రాక్టీసెస్ కానీ, ఫెస్టివల్కి సంబంధించిన ఇంపార్టెంట్ థింగ్స్ కావచ్చు, ఫోక్ డాన్సెస్ కావచ్చు, ట్రెడిషనల్ క్రాఫ్ట్స్, ఇలాంటి వాటిని పెడతారు. 2008లో మొట్టమొదటిసారిగా వేదిక్ చాంటింగ్ అనే దాన్ని ఇండియా నుంచి యునెస్కో యొక్క లిస్ట్లో తీసుకొచ్చారు. ఇది అడుగుతారు, రీసెంట్ది అడుగుతారు, ఫస్ట్ది అడుగుతారు. సో ఫస్ట్ వచ్చేటప్పటికి వేదిక్ చాంటింగ్ అనే దాన్ని తీసుకొచ్చారనమాట, వేదాల్ని ఉచ్చరించడం. సో దీనికి పర్టికులర్ ప్లేస్ కానీ అలా ఉండవండి. యునెస్కోకి సంబంధించిన వరల్డ్ హెరిటేజ్ సైట్స్ చూడండి, ఆ స్థలాల్లో ఉన్న ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని రికగ్నైజ్ చేస్తాం. లేకపోతే బయోస్పియర్స్ కూడా అంతే, ఇక్కడ ప్రదేశాలు కాదు అండ్ మనుషులు కాదు, సాంప్రదాయాలు, ఆచారాలు, ఇలాంటివి ఏవో ఉంటాయి చూసారా, సో వాటికి సంబంధించి కల్చరల్ పరంగా ఇక్కడ చూస్తున్నారనమాట. అండ్ రెండోది వచ్చేటప్పటికి రామ్లీల, రామాయణంలో మనకి ఏదైతే ఒక పర్ఫార్మింగ్ ఆర్ట్ ఉందో రామ్లీల అది. నెక్స్ట్ మూడోది వచ్చేటప్పటికి కుట్టి ఆటం అనేది, ఇది ఒక థియేటర్ పర్ఫార్మింగ్ ఆర్ట్గా చెప్తారు. నాలుగోది వచ్చేటప్పటికి రామన్, ఇది కూడా కొంచెం థియేటర్ ఆర్ట్ అన్నట్టే. ఇది మనకి ఉత్తరాఖండ్లోని గార్వాలా హిమాలయం దగ్గర ఫెస్టివల్స్ అప్పుడు ప్రదర్శిస్తారంట. అండ్ ఇంకొకటి ఫోక్ డాన్స్ ముడియట్టం, కేరళ కుడియట్టం, ముడియట్టం, ఇవన్నీ కూడా కేరళలో ఫేమస్, దానికి సంబంధించింది. కల్బెలియా ఈజ్ అ వెరీ ఫేమస్ ఫోక్ డాన్స్ ఇన్ రాజస్థాన్ ఏరియా. ఎక్కువ ఎస్ఎస్టీ లాంటి ఎగ్జామ్స్లో ఈ ఫోక్ డాన్స్ గురించి అడుగుతూ ఉంటారు. కల్బెలియా ఈజ్ అ ఫోక్ డాన్స్ ఫ్రమ్
రాజస్థాన్, అది కూడా యునెస్కో యొక్క ఇంటాంజిబుల్ హెరిటేజ్ లిస్ట్ లో ఉంది. నెక్స్ట్ చావ్ డాన్స్, ఇది మనకి వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఒడిస్సాలో ఫేమస్ గా చెప్పడం జరుగుతుంది. బుద్ధిస్ట్ చాంటింగ్ ఫ్రమ్ లడాక్ అండ్ జమ్మూ కాశ్మీర్, మీకు లడాక్ వెళ్ళారనుకోండి, బుద్ధిస్ట్ పీఠాలు మానిస్ట్రీస్ ఏవైతే ఉంటాయో అక్కడ బుద్ధిజానికి సంబంధించిన ఒక చాంటింగ్ లాంటిది, అంటే మంత్రాలు ఉచ్చరించడం లాంటిది కనిపిస్తుంది. సో దాన్ని కూడా తీసుకున్నారనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మీరు చూడొచ్చు ఇంకొకటి సంకీర్తన అని చెప్పి మణిపూర్లో ఈ డ్రమ్స్ మ్యూజిక్స్ తో చేస్తారంట అది. అండ్ నెక్స్ట్ ట్రెడిషనల్ బ్రాస్ అండ్ కాపర్ క్రాఫ్ట్ ఫ్రమ్ ద పంజాబ్ ఏరియా, దీన్ని తీసుకున్నారు. 2016లో యోగాని మనకి ఇంటాంజిబుల్ హెరిటేజ్ లిస్ట్ లో పెట్టారనమాట. దాని తర్వాత జమ్మూ కాశ్మీర్ అండ్ మిగతా వాటికి సంబంధించిన నవరోజ్ ఫెస్టివల్ అనే దాన్ని కూడా పెట్టారు. నెక్స్ట్ కుంభమేళా ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేయడం జరిగింది. దుర్గా పూజ అండ్ 15th గా మనకి గార్బా. సో టోటల్ గా 15 కైండ్ ఆఫ్ సిస్టమ్స్ ని, రిచువల్స్ ని, ఇలాంటి వాటిని ఏవైతే ఉంటాయో వాటిని యునెస్కో లిస్ట్ లో చేర్చడం జరిగింది అనమాట, ఇంటాంజిబుల్ లిస్ట్ లో. అది ఈ కరెంట్ అఫైర్ కి సంబంధించింది. మనకి ఇది స్టాటిక్ జీకే పరంగా యూజ్ అవుతుంది అండ్ ఈ వీటి పరంగా కూడా చూసుకోవచ్చు. యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసేటప్పటికి మనకి ప్యారిస్ లో లొకేట్ అయ్యింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. టెన్నిస్ ప్లేయర్ నోవాక్ జోకోవిచ్ 2023 సో ఏటీపీ సీజన్లో 8వసారి సంవత్సరాంతంలో నెంబర్ 1 స్థానాన్ని సంపాదించారు. సో నోవాక్ ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి అడుగుతున్నారు. సో టెన్నిస్ ప్లేయర్ నోవాక్ జోకోవిచ్ సెక్యూర్డ్ ద ఇయర్ అండ్ నెంబర్ 1 and secured the year-end number 1 spot on the 8th time in 2023 ATP season. So Novak belongs to that which country అని చెప్పేసి ఆప్షన్స్ లో స్వీడన్, స్విట్జర్లాండ్, సెర్బియా అండ్ స్పెయిన్. ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ నథింగ్ బట్ సెర్బియా. సో నోవాక్ స్వతహాగా సెర్బియా కంట్రీకి సంబంధించిన వ్యక్తి, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద టాప్ 1 టెన్నిస్ ప్లేయర్. అంతేకాకుండా ఏటీపీ ర్యాంకింగ్స్ లో, సో మనకి టెన్నిస్ ప్లేయర్ ర్యాంకింగ్స్ లో చూసుకుంటే అయితే ఇప్పుడు ప్రజెంట్ వరల్డ్ లో నెంబర్ 1 గా ఉన్నారు. అది కూడా ఇలా వరల్డ్ లో నెంబర్ 1 గా రావడం 8వసారి, 8th టైమ్ గా చెప్తున్నారు నోవాక్ కి సంబంధించి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ టెన్నిస్ కి సంబంధించి మనకి ఇంపార్టెంట్ గా గ్రాండ్ స్లమ్స్ అనేవి జరుగుతాయి. 4 గ్రాండ్ స్లమ్స్ ఉంటాయి. ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు. ఆ 4 ఏంటి అంటే ప్రతి సంవత్సరం నిర్వహించే ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యుఎస్ ఓపెన్, వింబల్డన్. సో దీంట్లో మెన్స్ సింగిల్, విమెన్ సింగిల్, ఇట్లా మనకి మెయిన్ గా ఈ టెన్నిస్ టోర్నమెంట్స్ జరుగుతాయి. 2023లో ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యుఎస్ ఓపెన్ ఈ మూడిట్లో మెన్స్ టైటిల్ని గెలుచుకున్నది, పురుషుల సింగిల్స్ విభాగంలో టైటిల్ని గెలుచుకున్న వ్యక్తి నోవాక్. ఒకే ఒక్క వింబుల్డన్లో మాత్రం ఆయన రన్నర్గా ఉన్నారనమాట. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ హైలైట్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో జనరల్గా చూసినట్టయితే ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్స్ నోవెక్కి స్టీఫాన్సోకి మధ్యలో జరిగింది. నోవెక్ దీన్ని విన్ అయ్యారు. అండ్ ఫ్రెంచ్ ఓపెన్ నోవెక్కి అండ్ క్యాస్పర్కి మధ్యలో జరిగింది. నోవెక్ విన్ అయ్యారు. యుఎస్ ఓపెన్ నోవెక్కి మెడ్వెడేవ్కి మధ్యలో జరిగింది, డానియల్ మెడ్వెడేవ్. సో ఈయన నెగ్గడం జరిగింది, ఈయన విన్ అవ్వడం జరిగింది. వింబుల్డన్ వచ్చేటప్పటికి కార్లెస్ ఆల్క్రెజ్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆల్క్రెజ్ విన్ అయ్యారు. అండ్ నోవెక్ ఏమో రన్నర్ గా ఉండడం జరిగింది వింబుల్డన్ వరకు మాత్రం. 2023కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. అండ్ ఇంకా విమెన్స్ విభాగానికి వస్తే సబ్లాంకా అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆమె విన్నర్ గా ఉన్నారు ఆస్ట్రేలియన్ ఓపెన్ కి సంబంధించి. నెక్స్ట్ ఇగా స్వైటెక్ అనే పర్సన్ మనకి ఫ్రెంచ్ ఓపెన్ కి సంబంధించి విన్నర్ గా ఉన్నారు. కోకో గఫ్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో యుఎస్ ఓపెన్ కి సంబంధించి. నెక్స్ట్ మార్కెటా వాండ్రసోవా అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో వింబుల్డన్ కి సంబంధించి ఛాంపియన్ గా ఉన్నారు. సో ఇవి మీరు ఓవరాల్ గా గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ అంశాలు టెన్నిస్ కి సంబంధించి. ఈ 3 టైటిల్స్ ని, గ్రాండ్ స్లామ్స్ ని గెలుచుకున్న వ్యక్తి ఆయన. అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏటీపీ ర్యాంకింగ్ లో ఫస్ట్ గా ఇది 8వసారి సెర్బియాకి సంబంధించిన నోవెక్ రావడం. సో కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇటీవల ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, మనకి ఏడీబీ బ్యాంక్ అంటాం, ఫిలిప్పీన్స్ లో ఉంది. ఏ రాష్ట్రంలో రోడ్డు కనెక్టివిటీ మరియు వాతావరణ స్థితిస్థాపకతను మెరుగుపరచడానికి భారతదేశానికి $175 మిలియన్ రుణాన్ని ఆమోదించింది అని చెప్పేసి అడుగుతున్నారు. సో రీసెంట్లీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హ్యాస్ అప్రూవ్డ్ $175 మిలియన్ లోన్ ఫర్ ఇండియన్ టు ఎన్హాన్స్ రోడ్ కనెక్టివిటీ అండ్ క్లైమేట్ అండ్ కోహెన్స్ అండ్ విచ్ స్టేట్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ. సో ఆన్సర్ వచ్చేటప్పటికి మధ్యప్రదేశ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. సో మధ్యప్రదేశ్ కి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఈసారి $175 మిలియన్ ని ఈ క్లైమేట్ కి సంబంధించిన ఏదైతే రోడ్డు కనెక్టివిటీ ఉంటుందో సో దాన్ని మెరుగుపరచడానికి అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ కి శాంక్షన్ చేయడం జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. శివరాజ్ సింగ్ చౌహాన్ ఎవరైతే ఉన్నారో ఆయన మధ్యప్రదేశ్ కి సంబంధించిన చీఫ్
చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. మాంగూబాయ్ చాంగుబాయ్ పటేల్ అనే పర్సన్ మనకి మధ్యప్రదేశ్ కి సంబంధించిన గవర్నర్ గా ఉన్నారు. అలాగే మధ్యప్రదేశ్ గురించి గతంలో కూడా మనం చెప్పుకున్నాం. ఇండియాలో మోర్ నెంబర్ ఆఫ్ నేషనల్ పార్క్స్, అత్యంత ఎక్కువ జాతీయ పార్కులు ఉన్నది. మోస్ట్ ఆఫ్ దట్ ఫారెస్ట్ ఏరియా, అత్యంత అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్నది. ట్రైబల్ పాపులేషన్ ఎక్కువగా ఉన్న స్టేట్ కూడా మధ్యప్రదేశ్ అంటాం. అంతేకాకుండా ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్ గా పన్నా అనే దాన్ని చెప్తాం. పన్నా ఈజ్ అ బయోస్పియర్, పన్నా ఈజ్ అ డైమండ్ రిజర్వ్ ఏరియా అండ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ దట్ మధ్యప్రదేశ్ ఏరియాగా చెప్పొచ్చు. అండ్ మధ్యప్రదేశ్లో ఇంపార్టెంట్గా వింధ్య అండ్ సాత్పురా పర్వతాలను చెప్తాం. అండ్ ఇంపార్టెంట్ రివర్గా నర్మదా రివర్ ఏదైతే ఉందో సో దాన్ని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇలా మొత్తం మధ్యప్రదేశ్కి సంబంధించిన కొంత స్టాటిక్ జీకేని మనం ఇక్కడ కవర్ చేయొచ్చు. అలాంటి మధ్యప్రదేశ్లో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇటీవల $175 million శాంక్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఫిలిప్పీన్స్లో ఉంది. అలాగే నెక్స్ట్ మనకి వరల్డ్ బ్యాంక్ అంటాం కదా, అది IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ డీసీలో లొకేట్ అయి ఉన్నాయి. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి చైనాలో షాంఘైలో లొకేట్ అయి ఉందన్నమాట. సో ఇలా డిఫరెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ని అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ని ఎక్కువగా చదువుతూ ఉన్నారు. CMs, గవర్నర్స్, హెడ్ క్వార్టర్స్. సో ఇలాంటివి కరెంట్ అఫైర్స్ లో ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్స్ అన్నమాట. సో నెక్స్ట్ వన్ చూడండి. అస్సాం రాష్ట్రంలోని పాల ఉత్పత్తుల ప్రచారం కోసం అస్సాం రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుతో భాగస్వామ్యం కలిగి ఉంది. అయితే ఈ బోర్డు హెడ్ క్వార్టర్స్ లేకపోతే ఆ బోర్డు అనేది ఎక్కడుంది అని అడుగుతున్నారు. ద అస్సాం స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ ద నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఫర్ ద promotion of dairy products in Assam state. The NNDB is located in, so options లో ఆనంద్ గుజరాత్, కర్నాల్ హర్యానా, హైదరాబాద్ తెలంగాణ, కొచ్చిన్ కేరళ అని చెప్పేసి ఉంది. సో మనకి ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆనంద్ గుజరాత్. గుజరాత్లోని ఆనంద్ ఏరియాలో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఉంది. సో దీని యొక్క సహకారంతోనే అస్సాంలో ఈ మిల్క్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో దాని యొక్క క్యాంపెయినింగ్ కానీ ప్రచారం కానీ చేస్తున్నారు. ఆప్షన్ ఏ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ హర్యానాలోని కర్నల్ ఉంది చూసారా, ఇక్కడ ఇండియాకి సంబంధించిన నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది. డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది మనకి ఎక్కడ లొకేట్ అయి ఉంది అంటే కర్నాల్లో. ఈ బోర్డు వచ్చేటప్పటికి ఆనంద్ గుజరాత్ ఏరియాలో ఉందన్నమాట. అలాగే ఎవ్రీ ఇయర్ కూడా June 1 అనేది ఉంటుంది చూసారా, మనకి వరల్డ్ మిల్క్ డేగా, ప్రపంచ పాల దినోత్సవంగా June 1 అనే దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఎవ్రీ డైరీ అన్నట్టుగా మనకి దీని యొక్క ఏమంటారు థీమ్ ని కూడా డిజైన్ చేశారు. అలాగే నేషనల్ మిల్క్ డైరీ ఉంది మళ్ళా నవంబర్ 26 మనకి ఫాదర్ ఆఫ్ మిల్క్ గా అని చెప్పుకోవచ్చు, లేదా వైట్ రెవల్యూషన్ కి సంబంధించిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ వెర్గీస్ కురియన్ అని చెప్పేసి పిలుస్తారు. ఈయన వల్లే ఇండియాలో శ్వేత విప్లవం లాంటివి వచ్చాయని కూడా అని చెప్తారు. అండ్ అమూల్ లాంటి వాటిని ఎస్టాబ్లిష్ చేయడంలో ఈయన వన్ ఆఫ్ ద మెయిన్ ఫౌండర్ గా కూడా ఉన్నారు. వెర్గీస్ కురియన్ గారి యొక్క జ్ఞాపకార్థంగా నవంబర్ 26 ఏమో నేషనల్ మిల్క్ డే, June 1 వచ్చేటప్పటికి వరల్డ్ మిల్క్ డేగా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఆప్షన్ ఏ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ ఆన్సర్ గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రేరణ దియోస్థలి అండ్ ఇటీవల ఏ భారత నావికాదళ యుద్ధ నౌకకి నాయకత్వం వహించిన తొలి భారతీయ మొదటి మహిళా అధికారిగా ఘనతని సాధించారు. సో కమాండ్ పర్సనల్ అండ్ Diosthali become the first female officer that Indian Navy to take command of which of the following Indian Navy warship అని చెప్పేసి అడుగుతున్నారు. INS త్రికాంత్, INS త్రిశూల్, INS శ్రీకాంత్ అండ్ INS తల్వార్ అని చెప్పేసి ఉంది. సో ఆన్సర్ వచ్చేటప్పటికి INS త్రికాంత్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో త్రికాంత్ అనేది ఏదైతే ఉందో INS త్రికాంత్ కి ప్రేరణ దియోస్థలి అనే పర్సన్ ఫస్ట్ టైం ఒక విమెన్ ఆఫీసర్ గా అపాయింట్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఆ లీడర్షిప్ ని తీసుకోవడంలో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇటీవల 2023లో సౌత్ ఆఫ్రికాకి ఇండియాకి సంబంధించి ఈ ద్వైపాక్షిక సంబంధాలు, బైలేటరల్ రిలేషన్స్ అంటాం కదా, అవి 30 years కంప్లీట్ చేసుకున్నాయంట. ఈ 30 years కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఆఫ్రికాలోని దర్బాన్ ఏరియాకి INS త్రిశూల్ అనే ఏదైతే మనకి నావీ షిప్ ఉందో అది విజిట్ చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం INS త్రికాండ్ అనే దాన్ని ఇరాన్ పోర్ట్ కి తీసుకెళ్ళడం జరిగింది. ఇరాన్ పోర్ట్ ని విజిట్ చేసిన ఇండియన్ షిప్ ఏది అంటే INS త్రికాండ్.
2023లో. అలాగే దర్బాన్ పోర్ట్ని విజిట్ చేసింది ఐఎన్ఎస్ త్రిశూల్. ఆ సౌత్ ఆఫ్రికాకి ఇండియాకి సంబంధించి 30 years బైలేటరల్ రిలేషన్షిప్స్ కంప్లీట్ అయిన సందర్భంగా అని కూడా చెప్పొచ్చు అనమాట. సో ఇలా ఒక్కొక్క దాని గురించి మనం జనరల్గా డిస్కస్ చేయొచ్చు. ఇక్కడ ఆప్షన్ బి ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అది ఒకసారి మీరు చూసుకోవాలి. ఐఎన్ఎస్ త్రికాండ్కి ఈ త్రికాండ్ అనే పేరు పెట్టడానికి కారణం గుజరాత్లోని పోర్బందర్ దగ్గర ఉన్న త్రికాండ్ ఫోర్ట్ అంట. సో దానివల్ల ఈ పేరుని పెట్టడం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ త్రికాండ్ కానీ త్రిశూల్ కానీ ఇవన్నీ కూడా రష్యా యొక్క సహకారంతో ఇండియా మ్యానుఫ్యాక్చర్ చేసినట్టుగా చెప్తున్నారు. అంటే మెజారిటీ ఆఫ్ పోర్షన్ రష్యా చేతే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చేయించబడింది. బట్ ఇండియా కూడా సో దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది. ఇవి మనకి మెయిన్గా చెప్పుకోదగిన అంశాలు. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, S&P గ్లోబల్ ఇటీవల నివేదిక ప్రకారం భారతదేశం ఏ సంవత్సరం నాటికి అండ్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఇప్పటికే USA, చైనా టాప్ 1 and 2 కంట్రీస్గా ఉన్నాయి ప్రపంచంలో ఎకనామిక్ పొజిషన్స్కి సంబంధించి. అయితే మనకి ఏదైతే ఇండియా అనేది ఉందో అది 3వ ఆర్థిక వ్యవస్థగా, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎప్పుడు రానుంది అని అడుగుతున్నారు. 2047, 40, 50 and 2030. S&P గ్లోబల్ ప్రకారం అయితే 2030 నాటికి ప్రపంచంలో ద థర్డ్ పవర్ఫుల్ ఎకనామిక్ కంట్రీగా ఇండియా రానున్నట్టుగా S&P గ్లోబల్ సంస్థ చెప్పడం జరిగింది. అయితే ఇది ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే. S&P గ్లోబల్ కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ, IMF కానీ ఇవన్నీ కూడా ఒక ఎజంప్షన్స్ని లేదా ప్రొజెక్షన్స్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట, ప్రజెంట్ ఉన్న ఎకనామిక్ కండిషన్స్కి తగ్గట్టుగా. సో నెక్స్ట్ ఎకనామిక్ కండిషన్స్ చేంజ్ అయినప్పుడు కానీ, ఏదైనా వర్స్ట్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, సో ఇలాంటి టైంలో వాటి యొక్క ప్రొజెక్షన్ రేట్స్ని, ఎస్టిమేషన్స్కి సంబంధించిన టైం పీరియడ్ని కూడా చేంజ్ చేస్తాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రజెంట్కి దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఒక్కొక్కసారి ఇది చేంజ్ కూడా అవుతూ ఉంటుంది. అలా చేంజ్ అయినప్పుడు ఆ అప్డేషన్ని మీరు చూసుకుంటూ ఉండాలి. సో S&P గ్లోబల్ ప్రయారిటీ ప్రకారం చూసుకుంటే ఇండియా థర్డ్ లార్జెస్ట్ ఎకనామిక్ కంట్రీగా 2030కి ఎదగనుంది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాతావరణ మార్పులు తగ్గింపు మరియు అనుసరణ ప్రాజెక్టులపై సహకరించడానికి ఏ సంస్థతో రీన్యూ ఎనర్జీ అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది? రీన్యూ ఎనర్జీ హ్యాస్ సైన్డ్ a memorandum of understanding with which organization to collaborate on climate change mitigation and adoption projects? ఆప్షన్స్ లో వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఏదైతే ఉందో సో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. సో రీసెంట్గా ఇండియాకి సంబంధించిన రీన్యూ ఎనర్జీ అనే దానితో ఒప్పందం కుదుర్చుకుంది. అది కూడా క్లైమేటిక్ కండిషన్స్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ పైన అనమాట. ఇదే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ $175 million సేమ్ క్లైమేటిక్ డెవలప్మెంట్ రోడ్ ప్రాజెక్ట్స్ కోసం ఏ స్టేట్కి ఈ రీసెంట్గా శాంక్షన్ చేసింది అంటే మధ్యప్రదేశ్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం వరల్డ్ బ్యాంక్, IMF హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ డీసీలో ఉన్నాయి. సో వరల్డ్ బ్యాంక్లో, IMFలో టోటల్ మెంబర్స్ 189 ఉన్నారు. అండ్ నెక్స్ట్ క్రిస్టలీనా జార్జివా అనే పర్సన్ మనకి దీనికి డైరెక్టర్గా ఉంటే, అండ్ వరల్డ్ బ్యాంక్కి అజయ్ బాంగన్ గారు ఉన్నారనమాట. అండ్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ బ్రిక్స్కి సంబంధించిన బ్యాంక్ అనమాట, చైనాలో ఉంది దీని హెడ్ క్వార్టర్స్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మీకు ఆల్రెడీ తెలిసిందే ఫిలిప్పీన్స్లో లొకేట్ అయి ఉంది. సో ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్గా చెప్పొచ్చు. అలాగే కాప్ సమిట్, వాతావరణం వచ్చింది కాబట్టి నేను ఇక్కడ చెప్తున్నాను. COP 27 వచ్చేటప్పటికి ఈజిప్ట్లో జరిగింది. అండ్ COP 28 వచ్చేటప్పటికి ఇప్పుడు మనకి దుబాయ్ లేదా UAEలో జరుగుతుంది. COP 27 సమిట్లో లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అని చెప్పేసి ఒక దాన్ని ప్రపోజ్ చేశారనమాట. అంటే ఒక దాన్ని తీసుకొచ్చారు, ప్రస్తావించారు. దాన్ని రీసెంట్గా COP 28 సమిట్లో మనకి యాక్సెప్ట్ చేయడం జరిగింది లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్కి సంబంధించి. అది ఒక అప్డేషన్గా చెప్పొచ్చు. 10 days ఈ మీటింగ్ మనకి దుబాయ్లో జరుగుతుంది. నెక్స్ట్, భారతీయ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు అండ్ ఎంత వ్యయంతో రైలు ట్రాకులపై లేదా సమీపంలో ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు జరిగితే అండ్ లోకోమోటివ్ పైలట్ను అప్రమత్తం చేయడానికి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ని ఉపయోగించే స్వదేశీ సాఫ్ట్వేర్ గజరాజ్ అభివృద్ధి చేస్తున్నట్లుగా ప్రకటించారు. సో ఇండియన్ రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ announced the development of Gajraj, an indigenous software utilizing optical fiber cable to alert the locomotive pilot of any suspicious activity on or near railway tracks. An estimated cost of 175 crores, 180 crores, 177 crores and 181 crores. సో ఆన్సర్ వచ్చేటప్పటికి 181 crores is a correct answer. ఆప్షన్ డి ఏదైతే ఉందో సో అది కరెక్ట్ ఆన్సర్గా చెప్పొచ్చు అనమాట. ఇక్కడ ఆప్షన్ డి అని
కరెక్ట్గా తీసుకోవచ్చు. ఇండియన్ రైల్వేస్లో ఈ మధ్యన చాలా డెవలప్మెంట్స్ వస్తున్నాయి అండ్ దానికి తగ్గట్టుగానే కొన్ని థ్రెట్స్, ప్రమాదాలు, అనుకోకుండా ట్రైన్ యాక్సిడెంట్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో లోకో పైలట్ని అప్రమత్తం చేయడానికి గజరాజ్ అనే ఆప్టికల్ ఫైబర్ని ప్రపోజ్ చేసి దాన్ని తీసుకొస్తున్నారు అండ్ 181 crores మనకి రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఆప్షన్ డి అనే దాన్ని ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. అలాగే రైల్వేస్కి సంబంధించిన అప్డేట్స్ చూసుకుంటూ ఉండండి. ఇండియాలో చాలా వరకు రైల్వేస్కి సంబంధించిన నేమ్స్ కానీ ప్లేసెస్ కానీ చేంజ్ అవుతూ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ కాశ్మీర్లో ఉధంపూర్ రైల్వే స్టేషన్ చాలా ఫేమస్. ఈ ఉధంపూర్ రైల్వే స్టేషన్ని తుషార్ మహాజన్ రైల్వే స్టేషన్గా పేరు మార్చేశారనమాట. సో మొఘల్ సారాయి రైల్వే జంక్షన్ని దీన్ దయాల్ రైల్వే జంక్షన్గా ఉత్తరప్రదేశ్లో పేరు మార్చారు. సో ఇలా నేమ్ చేంజింగ్ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇటీవల పురుషుల T20 క్రికెట్లో అత్యంత వేగంగా 4000 పరుగులు చేసిన బ్యాటర్గా క్రింది వారిలో ఏ భారతీయ ఆటగాడు నిలిచారు? సో రీసెంట్లీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ ప్లేయర్ బికమ్ the fastest batter to score 4000 runs in men's T20 cricket? Virat Kohli, Ruturaj Gaikwad and Ishan Kishan, Surya Kumar Yadav. సో మనకి మహారాష్ట్రకి సంబంధించిన రుతురాజ్ గైక్వాడ్ ఎవరైతే ఉన్నారో సో ఈయన రీసెంట్గా మెన్స్ విభాగంలో T20 క్రికెట్లో ఫాస్టెస్ట్ 4000 రన్స్ చేసిన బ్యాట్స్మెన్గా నిలవడం జరిగిందనమాట. ఆప్షన్ బి అనే దాన్ని కరెక్ట్గా తీసుకోవచ్చు. రుతురాజ్ గైక్వాడ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఇండియాలో జరిగే IPL ఉంటుంది కదా, సో IPLలో మనకి చెన్నై సూపర్ కింగ్స్లో కూడా ఆ చెన్నై సూపర్ కింగ్స్ టీంలో కూడా ఈయన ఆడుతున్నారంట రుతురాజ్ గైక్వాడ్ అనే పర్సన్. అది ఒక నార్మల్ పాయింట్గా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి క్రింది వాటిలో 2026 ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో ఏ దేశం నిర్వహిస్తుంది? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ విల్ హోస్ట్ ఇయర్? చూడండి, 2026 వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్. జపాన్, చైనా, సౌదీ అరేబియా అండ్ రష్యా. ఆన్సర్ వచ్చేటప్పటికి చైనా ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. 2026లో వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ అనే దాన్ని మనకి చైనా నిర్వహించనుంది. ప్రజెంట్ అంటే 2023లో మనకి సౌదీ అరేబియా నిర్వహిస్తుంది అనమాట దీన్ని. ఆల్రెడీ వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ఈ ఇయర్ సౌదీ అరేబియాలో జరుగుతుంది. అలాగే 2024, 2025 కూడా డిసైడ్ అయిపోయినాయి. 2025లో నార్వేలో నిర్వహిస్తారంట దీనికి సంబంధించిన వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ని. 2024లో బహ్రెయిన్లో నిర్వహించనున్నారు. సో ఇవి ఓవరాల్గా ఒకటి చెప్తున్నారు. అంతేకాకుండా వరల్డ్ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్, వరల్డ్ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ఆఫ్ 2025 ఇది మనకి పెరూలోని లిమా అనే ప్రాంతంలో జరగనుంది. అలాగే వరల్డ్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ఆఫ్ 2025 సో ఇది వచ్చేటప్పటికి మనకి ఎక్కడ జరుగుతుంది అంటే దట్ ఈస్ తష్కెంట్, ఉజ్బెకిస్తాన్లోని తష్కెంట్ ప్రాంతంలో జరగనుంది. జూనియర్ ఛాంపియన్షిప్ ఏమో 2025లో ఉజ్బెకిస్తాన్లో, యూత్ ఛాంపియన్షిప్ ఏమో పెరూలో, అలాగే వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ఏమో నార్వేలో జరగనున్నాయి 2025కి సంబంధించి. ఇవి అనౌన్స్ చేశారనమాట. 2024లో వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ బహ్రెయిన్లో జరగనుంది. 2023లోనేమో సౌదీ అరేబియా, 2026 వచ్చేటప్పటికి చైనా ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. నింగ్బాన్ అనే ఒక రీజియన్ ఉందంట. సో ఈ నింగ్బాన్ అనే రీజియన్లో ఒలింపిక్ సెంటర్ అని చెప్పేసి ఒక పెద్ద స్పోర్ట్స్ ఆడిటోరియం ఏదైతే ఉందో, స్పోర్ట్స్ ప్లేస్ ఏదైతే ఉందో సెంటర్, అక్కడ దీన్ని నిర్వహించనున్నారు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏషియన్ ఛాంపియన్షిప్, ఏషియన్ పారా గేమ్స్ ఛాంపియన్షిప్ ఈ రెండు కూడా నిర్వహించింది రీసెంట్గా ఎవరు అంటే చైనాగానే చెప్పచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం నిర్వహించబడే రోజు ఏది? సో ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డే వాజ్ అబ్జర్వ్డ్ ఆన్ December 1st మీకు ఆల్రెడీ తెలుసు. December 1st ఎయిడ్స్ డే కింద డిక్లేర్ చేయబడింది అనమాట గ్లోబల్గా. నెక్స్ట్ December 2nd ఈ రోజున చాలా ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయి. December 2nd వచ్చేటప్పటికి ఒకటి నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే. సో ఏదైతే కాలుష్యం ఉంటుందో జాతీయ కాలుష్య నివారణ దినోత్సవంగా మనకి December 2nd అనే దాన్ని తీసుకున్నాం. కంప్యూటర్ లిటరసీ డే అనేది కూడా December 2nd నిర్వహించబడుతుంది. ఇంటర్నేషనల్ స్లావరీ అబాలిషన్ డే, బానిసత్వాన్ని అబాలిష్ చేసే రోజు కూడా December 2nd. బానిసత్వాన్ని అరికట్టే రోజు, కాలుష్యాన్ని అరికట్టే రోజు, అలాగే కంప్యూటర్ లిటరసీ డే కూడా December 2nd నిర్వహించబడుతుంది. నెక్స్ట్ December 3rd వచ్చేటప్పటికి ఈ దివ్యాంగులు అని చెప్పేసి అంటాం కదా, సో వాళ్ళకి సంబంధించిన డేగా December 3rd అనే దాన్ని చెప్పొచ్చు. December 4th వచ్చేటప్పటికి ఇండియన్ నేవీ డే కింద December 4th అనేది రికగ్నైజ్
రికగ్నైజ్ చేయబడిందని మనం డిస్కస్ చేసుకున్నాం. December 5th వచ్చేటప్పటికి సాయిల్ డే అంటాం కదా, అదే December 5th రికగ్నైజ్ చేయబడింది. అంబేద్కర్ గారు చనిపోయిన రోజు December 6th అన్నమాట. అంబేద్కర్ గారి యొక్క బర్త్ యానివర్సరీ April 14th అండ్ అంబేద్కర్ గారు చనిపోయింది December 6th. అండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ డే అనేది ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే అంట. సో అది వచ్చేటప్పటికి December 7th. అదే రోజున మనకి అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డే కూడా December 7th రికగ్నైజ్ చేయబడింది. ఆప్షన్ డి ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇదేంటంటే మనకి జనరల్గా అడ్వాన్సింగ్ ఇన్నోవేషన్ ఫర్ గ్లోబల్ ఏవియేషన్ డెవలప్మెంట్, అడ్వాన్సింగ్ ఇన్నోవేషన్ ఫర్ గ్లోబల్ ఏవియేషన్ డెవలప్మెంట్ అనేది దాని యొక్క ఇతివృత్తాంతం థీమ్ కింద ఉంది. December 10th వచ్చేటప్పటికి హ్యూమన్ రైట్స్ డే కింద చెప్పడం జరుగుతుంది. ఇవి 1st to 10th ఇంపార్టెంట్ డేస్ ఆఫ్ డిసెంబర్లో మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన లాక్ డాంగా పసుపుకి భౌగోళిక సూచిక ట్యాగ్ లభించింది? విచ్ స్టేట్ లాక్ డాంగా టర్మరిక్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ రీసెంట్లీ అని చెప్పేసి ఉందన్నమాట. సో యాక్చువల్గా మనకి లాక్ డాంగా పసుపు అని ఉంది చూసారా, దాన్ని రెడ్ టర్మరిక్ అని కూడా పిలవచ్చు అంట. ఇది అన్నా లేకపోతే లాక్డాంగా పసుపు అన్నా ఒకటే. సో రీసెంట్గా అది అస్సామా, మధ్యప్రదేశ్, మేఘాలయ, ఉత్తరప్రదేశ్ అంటున్నారు. మేఘాలయకి సంబంధించి అది జిఐ ట్యాగ్ని పొందిందనమాట. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హెల్త్ బెనిఫిట్స్ దానికి ఎక్కువ ఉంటాయని చెప్తున్నారు. ఒక వస్తువుకి కానీ ఒక ప్రొడక్ట్కి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కనుక వస్తే అది 10 years వ్యాలిడిటీ ఉంటుంది. 10 years తర్వాత మళ్ళీ తిరిగి దాన్ని రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది దాని యొక్క ప్రాసెస్. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, వ్యవసాయ ఆధారిత వస్తువులు కానీ ప్రొడక్ట్స్ కానీ, లేకపోతే ఫుడ్ ప్రొడక్ట్స్ కానీ, లేకపోతే నెక్స్ట్ హ్యాండీక్రాఫ్ట్స్, హస్తకళలు కానీ, ఇలాంటి వాటికి జనరల్గా జిఐ ట్యాగ్ అనేది ఇవ్వబడుతుంది. సో ఇప్పుడు మనకి మేఘాలయలో చూసుకుంటే 2023లో దానితో పాటుగా లాక్డాంగా పసుపుతో పాటుగా ఇంకా మనకి చెప్పాలంటే ఇక్కడ నేను మెన్షన్ చేసిన లిస్ట్ అనమాట, గారో ధాక్మాందా. ఇది మేఘాలయలో ట్రెడిషనల్ డ్రెస్ అంట. సో ఇప్పుడు మీరు జమ్మూ కాశ్మీర్ వెళ్ళినా, లడాక్ వెళ్ళినా ఒక డ్రెస్సింగ్ స్టైల్ చూసారా, అలాగే మనకి మేఘాలయలో గారో ధాక్మాందా అనేది ఒక ట్రెడిషనల్ డ్రెస్, దానికి జిఐ ట్యాగ్ని ఇచ్చారు. నెక్స్ట్ వన్ లార్నాయి పోటరీ. సో ఇది మనకి కుండల తయారీకి సంబంధించి, ఇది కూడా మేఘాలయ నుంచి జిఐ ట్యాగ్ని పొందింది. గారో చుబీచి అనేది కూడా మనకి ఒక ఆల్కహాలిక్ బ్యావరేజ్, కొంచెం మత్తు పానీయం లాంటిదని కూడా చెప్తా ఉంటారు. సో అది కూడా జిఐ ట్యాగ్ని పొందింది అనమాట. ఈ 3 మేఘాలయలో ఈ పసుపుతో పాటుగా రీసెంట్గా 2023లో జిఐ ట్యాగ్ని పొందిన వాటిగా చెప్పచ్చు. అండ్ మేఘాలయలో ఇంపార్టెంట్ ట్రైబ్స్గా గారో అనే గిరిజన జాతిని చెప్తాం. దాని తర్వాత మనకి కాశీ లాంటి ఎవరైతే ట్రైబ్స్ ఉన్నారో వీళ్ళని ఇంపార్టెంట్ ట్రైబ్స్గా చెప్పడం జరుగుతుంది. మేఘాలయలో ఇంపార్టెంట్గా ఉన్న ప్లేస్ మౌసిన్రామ్, ప్రపంచంలోనే అత్యధికమైన వర్షపాతం గల ప్రాంతంగా చెప్తాం. ద మోస్ట్ వెట్టెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ లేదా హైయెస్ట్ రైన్ఫాల్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ మౌసిన్రామ్. సో దీని తర్వాత ఇండియాలో సెకండ్ రైన్ఫాల్ ప్లేస్గా చిరపుంజి అనే దాన్ని చెప్తాం. ఇవన్నీ మేఘాలయలోనే ఉన్నాయి. మేఘాలయలో ఇంపార్టెంట్ బయోస్పియర్గా ఉన్నది నోక్రెక్ బయోస్పియర్గా చెప్తాం. అలాగే అక్కడ ఇచ్చిన వాటిలో మధ్యప్రదేశ్ ఉంది చూసారా, మధ్యప్రదేశ్కి కూడా రీసెంట్గా కొన్ని జిఐ ట్యాగ్స్ని ఇవ్వడం జరిగిందనమాట. సో దాంట్లో ఒకటి గోండ్ పెయింటింగ్, దాన్ని దిండోరీ పెయింటింగ్ అని కూడా అంటాం, దానికి జిఐ ట్యాగ్ వచ్చింది. అలాగే గ్వాలియర్కి సంబంధించిన తివాచీలు, కార్పెట్స్ ఆఫ్ గ్వాలియర్ ఏదైతే ఉందో సో దానికి కూడా జిఐ ట్యాగ్ అనేది ఇవ్వబడింది. నెక్స్ట్ బటిక్ ప్రింట్ ఆఫ్ ఉజ్జయిన్కి సంబంధించి జిఐ ట్యాగ్ని ఇచ్చారు. అలాగే బాల్ఘాట్స్ వార్సినోయి సారీస్ ఏవైతే ఉంటాయో ఇవి కూడా మధ్యప్రదేశ్ నుంచి జిఐ ట్యాగ్ని పొందాయి. అటు మేఘాలయ నుంచి ఇటు మధ్యప్రదేశ్ నుంచి జిఐ ట్యాగ్ని పొందిన వస్తువులు అనుకోండి, లేకపోతే జిఐ ట్యాగ్ని పొందిన ప్రొడక్ట్స్ అనమాట. అది కూడా మనకి 2023కి సంబంధించిన రీసెంట్ లిస్ట్ అనేది ఇవ్వబడింది. ఇకపోతే అస్సాం, ఉత్తరప్రదేశ్లో మనకి ఈ రీసెంట్గా జిఐ ట్యాగ్స్ ఏం లేవు కాబట్టి నేను ఇక్కడ చెప్పట్లేదు. అండ్ దాన్ని పక్కన పెడితే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి అస్సాం ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ టీ ప్రొడక్షన్. సుర్మా వ్యాలీ కావచ్చు, ఇలాంటివి టీ ప్రొడక్షన్కి చాలా ఫేమస్గా చెప్పడం జరుగుతుంది అస్సాంలో. అంతేకాకుండా అస్సాంలో మనకి ఓల్డెస్ట్ క్రూడ్ ఆయిల్ బావి, చమురు బావి లేదా రిజర్వ్ అనేది ఉంది. దాని పేరు వచ్చేటప్పటికి దిగ్బాయ్. ఇది రైల్వే వాళ్ళకి, ఎస్ఎస్సి వాళ్ళకి, ఈవెన్ గ్రూప్స్ వాళ్ళకైనా ఎనర్జీ టాపిక్లో యూజ్ అవుతుంది. ద ఓల్డెస్ట్ ఆయిల్ రిజర్వ్ ఇన్ ఇండియా విచ్ ఈస్ స్టిల్ వర్కింగ్, దట్ ఈస్ అ దిగ్బాయ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ అస్సాం ఏరియాగా చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. మిజోరం గవర్నర్ డాక్టర్ హరిబాబు కంబంపాటికి సహాయకుడిగా ఎవరు నియమితులయ్యారు అని అడుగుతున్నారు. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద
and additional decam to that Mizoram governor and Dr. Haribabu Kammampati, Sunita Rathore, Ankita Verma, Riya Kush and Manisha Padi. సో మనీషా పాది అనే పర్సన్ మనకి ఖమ్మంపాటి హరిబాబు గారికి సహాయకుడిగా అపాయింట్ అవ్వడం జరిగింది రీసెంట్గా. ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే మిజోరం యొక్క న్యూ చీఫ్ మినిస్టర్గా మనకి లాల్ దుమ్హోమా అనే పర్సన్ మనకి అపాయింట్ అవ్వడం జరిగింది. దుహోమా అనే పర్సన్, అదొకసారి చూసుకోండి. అండ్ ద నెక్స్ట్ వన్ మనకి ఈజిప్ట్తో సంయుక్తంగా అభివృద్ధి చేసిన మిస్రా శాట్ 2 ఉపగ్రహాన్ని ఏ దేశం అంతరిక్షంలోకి ప్రయోగించింది? సో విచ్ కంట్రీ హ్యాస్ లాంచ్డ్ మిస్రా శాటిలైట్ 2 అండ్ జాయింట్లీ డెవలప్డ్ విత్ ఈజిప్ట్ ఇన్ టు ద స్పేస్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో మనకి మిస్రా శాట్ 2 వచ్చేటప్పటికి ఈజిప్ట్కి సంబంధించిన ఒక రిమోట్ సెన్సింగ్ శాటిలైట్గా చెప్తున్నారు. ఈజిప్ట్లోని రివర్ యొక్క మెయిన్ డెవలప్మెంట్స్ని కానీ అర్బన్ డెవలప్మెంట్స్ని, రివర్ ట్రేసెస్ని, వీటినన్నిటిని మానిటర్ చేయడానికి ఈ మిస్రా శాట్ 2 అనే దాన్ని మనకి డెవలప్ చేయడం జరిగింది. దాన్ని లాంచ్ చేసింది ఎవరు అంటే చైనా. చైనా యొక్క ఏదైతే జింగ్క్వియాన్ లాంచింగ్ సెంటర్ ఉందో, శాటిలైట్ లాంచింగ్ సెంటర్, అక్కడి నుంచి దీన్ని రీసెంట్గా లాంచ్ చేశారనమాట. అలాగే చైనా రీసెంట్గా న్యూస్లో ఉంది. చైనాకి సంబంధించిన ల్యాండ్ స్పేస్ టెక్నాలజీ అని చెప్పేసి ప్రైవేట్ కంపెనీ, మనకి ఎలాగ స్కై రూట్ స్పేస్ ఏజెన్సీ ఎలాగో అలాగే వాళ్ళకి ల్యాండ్ స్పేస్ టెక్నాలజీ అనేది ఒక ప్రైవేట్ స్పేస్ కంపెనీ అనమాట చైనాకి సంబంధించి. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అండ్ మీథేన్ లిక్విఫైడ్ ఆక్సిజన్ రాకెట్ ని సక్సెస్ఫుల్ గా లాంచ్ చేసింది అండ్ రీసెంట్ గా కరెంట్ అఫైర్స్ లో ఉంది. ఎలన్ మస్క్ కి సంబంధించిన స్పేస్ ఎక్స్ కావచ్చు, జెఫ్ బెజోస్ కి సంబంధించిన బ్లూ ఆరిజిన్ కావచ్చు అండ్ నాసా, ఇవేమీ కూడా ఇప్పటి వరకు ఇలాంటి దాన్ని రీచ్ కాలేకపోయాయి, ఇలాంటి టార్గెట్ ని. అలా ప్రపంచంలో మొట్టమొదటిగా ఒక ప్రైవేట్ స్పేస్ కంపెనీ అయ్యుండి అండ్ చైనాలో ఉన్న ఈ ల్యాండ్ స్పేస్ కంపెనీ అనేది మిథైల్ లిక్విడ్ ఆక్సిజన్ సహకారంతో ఒక రాకెట్ ని సక్సెస్ఫుల్ గా లాంచ్ చేయడం జరిగింది. సో దానివల్ల చైనా కూడా రీసెంట్ గా మనకి న్యూస్ లో ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రారంభించిన గూగుల్ యొక్క తాజా పెద్ద భాష మోడల్ LLM పేరు ఏంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ గూగుల్స్ లేటెస్ట్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ దట్ వాజ్ లాంచ్డ్ రీసెంట్లీ? గామా, గ్రేటా, గినా, జెమిని. సో ఆన్సర్ వచ్చేటప్పటికి జెమిని ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్. సో జనరల్ గా దీన్ని మనకి చాట్ జీపీటీకి రైవల్ గా కూడా కొన్ని ఆర్టికల్స్, కొన్ని న్యూస్ పేపర్స్ ఇవ్వడం జరిగింది. సో మనకి గూగుల్ దీన్ని లాంచ్ చేసింది అనమాట లార్జ్ లాంగ్వేజ్ మోడల్ కింద జెమిని అనే దాన్ని. ఆప్షన్ డి ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ప్రో, అల్ట్రా, నానో అనే 3 types ఆఫ్ వర్షన్స్లో మనకి ఈ జెమిని LLM మోడల్ని రీసెంట్గా గూగుల్ లాంచ్ చేయడం జరిగింది. గూగుల్కి సంబంధించి ప్రజెంట్ సిఓగా సుందరం పిచ్చై ఉన్నారు. అండ్ ద నెక్స్ట్ వన్, ఆసియా పసిఫిక్ గ్రూప్ నుండి 2023 సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఒలింపియన్ పతక విజేత మురళీ శ్రీశంకర్ కేరళ ఉత్తమ క్రీడాకారుడిగా 35వ జిమ్మీ జార్జ్ ఫౌండేషన్ అవార్డుని గెలుచుకున్నారు. సో మనకి ఒలింపిక్ మెడల్ మురళీ శ్రీకరణ్ ఎవరైతే ఉన్నారో, సో ఆయన 35th జిమ్మీ జార్జ్ ఫౌండేషన్ అవార్డ్ ఫర్ ద బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ కేరళ అండ్ హీ రిలేటెడ్ టు ద విచ్ స్పోర్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు. అతను ఏ క్రీడకి సంబంధించిన వాళ్ళు? సో ఆప్షన్స్లో స్ప్రింటింగ్, ఈత, స్విమ్మింగ్ అండ్ జావెలిన్ త్రో, లాంగ్ జంప్ ఉన్నాయి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, లాంగ్ జంప్. ఇండియాలోనే లాంగ్ జంప్ గేమ్లో లేకపోతే ఈ స్పోర్ట్స్లో ఒక ప్రముఖ వ్యక్తిగా మురళీ శ్రీశంకర్ని చెప్పొచ్చు అనమాట. ఈయన కేరళకి సంబంధించిన వ్యక్తే. అంతేకాకుండా రీసెంట్గా ఆయన 35th జిమ్మీ జార్జ్ ఫౌండేషన్ అవార్డుని గెలుచుకున్నారు. ఈ అవార్డు ఎవరికైతే వస్తుందో వాళ్ళకి 1 lakh క్యాష్ ప్రైజ్ అనేది కూడా ఇవ్వబడుతుంది అనమాట. క్యాష్ ప్రైజ్ వచ్చేటప్పటికి మనకి నగదు బహుమతి ₹1,00,000 దాకా ఇస్తారు. సో మనకి 2022లో కామన్వెల్త్ గేమ్స్ జరిగినాయి కదా, సో దాంట్లో లాంగ్ జంప్ విభాగంలో సిల్వర్ మెడల్ని సాధించారు మనకి శ్రీశంకర్ గారు. అంతేకాకుండా రీసెంట్గా జరిగిన ఏషియన్ గేమ్స్లో కూడా సిల్వర్ పథకాన్ని గెలుచుకున్న వ్యక్తిగా ఈయన చెప్పొచ్చు. 2023లో జరిగిన ప్యారిస్ డైమండ్ లీగ్లో 3rd పొజిషన్ని సొంతం చేసుకున్నారు శ్రీశంకర్. సో ఇలాంటి ఎవరైతే ప్రజెంట్ పర్సన్ ఉన్నారో ఈ జంపింగ్ కేటగిరీ, మనకి ఏదైతే లాంగ్ జంప్ కేటగిరీ ఉందో దీంట్లో ప్రపంచంలో టాప్ 4th పొజిషన్లో మనకి ప్రజెంట్ మురళీ శ్రీశంకర్ గారు ఉన్నారు. ఈయన రీసెంట్గా 35th జిమ్మీ జార్జ్ ఫౌండేషన్ అవార్డుని గెలుచుకున్నారని చెప్పొచ్చు. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆసియా పసిఫిక్ గ్రూప్ నుండి 2023-2025కి యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డు వైస్ చైర్ పర్సన్గా ఏ దేశానికి సంబంధించి స్థానాన్ని దక్కించుకుంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో మనకి విచ్ కంట్రీ హ్యాస్ సెక్యూర్డ్ ద పొజిషన్ ఆఫ్ వైస్ చైర్ for the UNESCO Executive Board for 2023-25 from the Asia Pacific Group.
సో ఆప్షన్స్లో చైనా, ఇండియా, పాకిస్తాన్ అండ్ యాజ్ వెల్ as నేపాల్. ఇది బిగ్గెస్ట్ న్యూస్ అయింది యాక్చువల్గా మనకి ఈ మంత్లో. ఎందుకంటే యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డ్ చైర్పర్సన్గా ఉండడానికి ఆసియా పసిఫిక్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ నుంచి 2 కంట్రీస్ మెయిన్గా ఫైనల్లో అంటే మెయిన్గా మనకి రేస్లోకి వచ్చాయి. ఒకటి ఇండియా అండ్ ఇంకొకటి పాకిస్తాన్. అయితే ఇండియాకి టోటల్గా ఫైనల్కి 18 ఓట్స్ వచ్చాయి అండ్ పాకిస్తాన్కి 38 ఓట్స్ వచ్చాయి. సో దీంతో పాకిస్తాన్ అనేది ఆసియా పసిఫిక్ గ్రూప్ నుంచి 2023-25కి గాను యునెస్కో యొక్క ఎగ్జిక్యూటివ్ బోర్డు వైస్ చైర్ స్థానాన్ని సంపాదించుకుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అయింది. ఇది ఒక బిగ్గెస్ట్ షాక్ అనొచ్చు, ఒక బిగ్గెస్ట్ థింగ్గా మనకి ఇప్పుడు ఇండియాకి మారిందనమాట. సో ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ఓట్స్ డిఫరెన్స్ అనేది అక్కడ కనిపించింది. అండ్ నెక్స్ట్ పాకిస్తాన్ ఇండియాని సప్రెస్ చేసి యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డ్ వైస్ చైర్పర్సన్గా రావడం అనేది ఇంకొక ఇంపార్టెంట్ విషయంగా కూడా చెప్పొచ్చు అనమాట. సో డిస్కషన్స్, డిబేటబుల్ టాపిక్స్ అనేవి జనరల్గా ఎగ్జామ్స్లో అదే విధంగా అడగరు. సింపుల్గా మనల్ని ఇలాంటి క్వశ్చన్సే అడుగుతూ ఉంటారు. ఒకసారి చూసుకోండి. ఎడ్రీ ఎజూలే అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం యునెస్కోకి సంబంధించిన ఆమె ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది. యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ ప్యారిస్లో ఉంది. అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే గ్లోబల్ టెక్నాలజీ సమిట్ 8th ఎడిషన్ అనేది న్యూఢిల్లీలో జరగనుంది. అదే ఇక్కడ అడుగుతున్నారు అనమాట. సో విచ్ ఎడిషన్ ఆఫ్ ద గ్లోబల్ టెక్నాలజీ సమిట్ వాజ్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ? సో 8th ఎడిషన్ జరగనుంది. ఆప్షన్ సి అనేది అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడికి. ప్రజెంట్ అది గుర్తుపెట్టుకోండి. సో దాని తర్వాత హైలైట్స్ ఏంటి అనేది, దానికి ఏమైనా ఇంప్లిమెంటేషన్స్ చేశారా, ఏదైనా సెట్ ఆఫ్ రూల్స్ని కానీ సెట్ ఆఫ్ సిస్టమ్స్ని కానీ కొత్తగా తీసుకొస్తున్నారా అనేది తర్వాత చూడాల్సింది. ప్రజెంట్ ఈ సమావేశం మనకి న్యూఢిల్లీలో జరగబోతుంది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో ఎవరు టైమ్స్ మ్యాగజైన్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ 2023గా ఎంపికయ్యారు? హూ అమాంగ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్ మ్యాన్ హ్యాస్ బీన్ నేమ్డ్ టైమ్స్ మ్యాగజైన్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ 2023? సో ఒకటి రొనాల్డో అండ్ రెండోది మెస్సీ అండ్ మూడోది విరాట్ కోహ్లీ అండ్ 4 నీరజ్ చోప్రా. సో ఆన్సర్ వచ్చేటప్పటికి లియోనల్ మెస్సీ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. టైమ్స్ మ్యాగజైన్ ప్రకారం చూసుకుంటే అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ 2023ని లియోనల్ మెస్సీకి ప్రకటించడం జరిగింది. టేలర్ స్విఫ్ట్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ కింద సో మనకి టైమ్స్ మ్యాగజైన్ ఏదైతే ఉందో 2023కి గాను ప్రకటించింది. 2023 పర్సన్ ఆఫ్ ద ఇయర్ కింద టేలర్ స్విఫ్ట్ని మనకి ప్రకటించడం జరిగింది టైమ్స్ మ్యాగజైన్. అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ కింద లియోనల్ మెస్సీ గారిని అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ కనుక చూసుకున్నట్టయితే ఇటీవల నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో నివేదిక ప్రకారం క్రింది వాటిలో ఏ నగరం వరుసగా 3వ సంవత్సరం భారతదేశంలో అత్యంత సురక్షితమైన నగరంగా ప్రకటించబడింది? సో అకార్డింగ్ టు దట్ రికార్డ్ ఆఫ్ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో రిపోర్ట్ అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీ ఈజ్ డిక్లేర్డ్ యాజ్ ద సేఫెస్ట్ సిటీ ఇన్ ఇండియా ఫర్ ద 3rd కాన్సిక్యూటివ్ ఇయర్ అని చెప్పేసి అడుగుతున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ కోల్కతా. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం చూసుకుంటే రీసెంట్గా వచ్చిన రిపోర్ట్లో కోల్కతా సేఫెస్ట్ సిటీగా ఉందంట, క్రైమ్స్కి చాలా తక్కువ ప్లేస్ కింద. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. సో దీన్ని తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ హైదరాబాద్ వచ్చేటప్పటికి 6th సేఫెస్ట్ సిటీగా ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ బెంగళూరు వచ్చేటప్పటికి 7th సేఫెస్ట్ సిటీగా ఉంది. అండ్ ముంబై వచ్చేటప్పటికి 9th సేఫెస్ట్ సిటీ. 10thలో కుజికోడ్ ఉంది, 9thలో ముంబై, 6thలో హైదరాబాద్ అండ్ 7thలో బెంగళూరు. ఫస్ట్ పొజిషన్ వచ్చేటప్పటికి కోల్కతా. సెకండ్ పొజిషన్లో చెన్నై ఉంది అండ్ థర్డ్ పొజిషన్లోనేమో కోయంబత్తూర్ ఉందన్నమాట. ఈ క్రైమ్ రేట్కి సంబంధించి చూసుకుంటే సేఫెస్ట్ సిటీస్లో ఫస్ట్ కోల్కతా, సెకండ్ చెన్నై, థర్డ్ కోయంబత్తూర్ ఉన్నాయి. 4th సూరత్, పూణే ఇట్లా వచ్చాయి మనకి. బట్ ఇది మనకి పొజిషన్. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. గత సంవత్సరాలతో కంపేర్ చేసుకుంటే ఇండియాలో క్రైమ్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తూ ఉంది. ఎస్పెషల్లీ విమెన్కి సంబంధించి లేదా విమెన్ పైన క్రైమ్ రేట్ అనేది 4% ఇంక్రీజ్ అయింది ప్రీవియస్ రిపోర్ట్స్తో పోల్చుకుంటే అని చెప్తున్నారు. టోటల్గా విమెన్స్కి సంబంధించి 4,45,256 కేసెస్ అనేవి రికార్డ్ అయ్యాయంట. అంటే పర్ అవర్కి ఎస్టిమేటెడ్గా 51 FIRs విమెన్ వైలెన్స్కి సంబంధించి మనకి రిపోర్ట్ అయినట్టుగా కూడా చెప్తున్నారు. సో వీటన్నిటిలో చూసుకుంటే ఎస్పెషల్లీ మనకి క్రైమ్ దాంట్లో విమెన్స్ దాంట్లో చూసుకుంటే క్రైమ్ ఓవరాల్గా చూసుకుంటే ఉత్తరప్రదేశ్ అనేది టాప్గా ఉంది, దీంట్లో ఎక్కువగా ఉందంట క్రైమ్ రేట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మహారాష్ట్ర సెకండ్ పొజిషన్లో ఉంది అండ్ రాజస్థాన్ థర్డ్ పొజిషన్లో ఉంది. స్టేట్ వైజ్గా చూసుకుంటే
చూసుకుంటే ఇలాగా, సిటీస్లో సేఫెస్ట్గా చూసుకుంటే ఇలాగా, అండ్ డేటా పరంగా చూసుకుంటే మనకి ఇలా చెప్పొచ్చు. ఎస్పెషల్లీ విమెన్కి సంబంధించి అంటే మనకి క్రైమ్ రేట్లో మర్డర్కి సంబంధించి ఉంటాయి, విమెన్కి సంబంధించి ఉంటాయి, కిడ్నాపింగ్కి సంబంధించి ఉంటాయి, హ్యూమన్ ట్రాఫికింగ్కి సంబంధించి ఉంటాయి. ఇలాగా నేను ఎస్పెషల్లీ విమెన్ కేటగిరీ గురించి అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ సిటీస్ గురించి, స్టేట్స్ గురించి మాట్లాడాను. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల నారీ అదాలత్ అమలు కోసం కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏ 2 రాష్ట్రాలను లేదా కేంద్రపాలిత ప్రాంతాలని మొదట ఎంపిక చేసింది? సో రీసెంట్లీ విచ్ స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీస్ వర్ ఫస్ట్ సెలెక్టెడ్ బై ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నారీ అదాలత్? సో నారీ అదాలత్ అనేది ఒక డిఫరెంట్ యూనిక్ ప్రోగ్రామ్ గా చెప్పొచ్చు అనమాట. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో మనకి మహిళా మరియు శిశు మంత్రిత్వ శాఖ అది తీసుకొస్తుంది. సో మొట్టమొదటిగా దీన్ని జమ్మూ కాశ్మీర్, అస్సాంలో తీసుకురావాలనుకుంటుంది. జమ్మూ కాశ్మీర్లో 50 విలేజెస్, అస్సాంలో ఉన్న 50 విలేజెస్లో మొట్టమొదటిగా దీన్ని స్టార్ట్ చేయబోతుంది. సో దీంట్లో ఏంటంటే విలేజ్ లెవెల్లో విమెన్స్కి సంబంధించిన డిస్ప్యూట్స్, తగాదాలు, ప్రాపర్టీ రైట్స్ కావచ్చు, డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు, గృహహింస, ఇలాంటి వాటిని సెటిల్ చేయడానికి అని చెప్పేసి ఈ నారీ అదాలత్స్ ని తీసుకొస్తున్నారు. సో గ్రామాల్లో ఉన్న, పంచాయతీలో ఉన్న మెంబర్స్ ఉంటారు కదా, అంటే పంచాయతీలో ఉన్న ప్రజలు ఉంటారు కదా, సో వీళ్ళందరూ కలిసి ఈ నారీ శక్తికి నారీ అదాలత్ కి సంబంధించిన మెంబర్స్ ని ఎన్నుకుంటారనమాట. సో ఈ మెంబర్స్ లో డాక్టర్స్, టీచర్స్, సోషల్ వర్కర్స్ ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు. ఆ విలేజ్ కి సంబంధించి వాళ్ళని ఎన్నుకోవడం జరుగుతుంది. వీళ్ళందరూ కలిసి మనకి మెయిన్ హెడ్ ని ఎన్నుకుంటారు. ఆ హెడ్ కి 6 months వరకు పదవీ కాలం టెన్యూర్ ఉంటుంది. 6 months తర్వాత ఇంకొక పర్సన్ ని ఎన్నుకోవడం జరుగుతుంది. సో ఇలాగ విలేజ్ లెవెల్లో డొమెస్టిక్ వైలెన్స్, ప్రాపర్టీ రైట్స్ వీటికి సంబంధించి విమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ఒక యూనిక్ ప్రోగ్రామ్ గా మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ తీసుకొస్తున్న వన్ ఆఫ్ ద బెస్ట్ సిస్టమ్ గా కూడా దీన్ని చెప్పొచ్చు. ఫస్ట్ టైం జమ్మూ కాశ్మీర్లో అండ్ అస్సాంలో దీన్ని స్టార్ట్ చేయబోతున్నారు. ఆప్షన్ సి ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ ఆన్సర్ గా ఇక్కడ మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ చూడండి, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ విచ్ మీన్స్ ఆఫ్ సార్క్ తన చార్టర్ డేని December 8 జరుపుకుంటుంది. అయితే క్రింది వాటిలో సార్క్లో సభ్యత్వం కాని దేశం ఏది? సో ద సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ సెలబ్రేట్స్ ఇట్స్ చార్టర్ డే ఆన్ December 8 అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ ఈజ్ నాట్ అ మెంబర్ ఆఫ్ సార్క్ అని అడుగుతున్నారు. సో సార్క్లో టోటల్గా మనకి 8 కంట్రీస్ మెంబర్స్గా ఉన్నాయి. 8 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి అనమాట. సో ఈ 8 దేశాలు వచ్చేటప్పటికి ఒకటి ఇండియా అనేది ఉంది దాంట్లో, అండ్ ద సెకండ్ వన్ మాల్దీవ్స్ ఉంది, అండ్ థర్డ్ భూటాన్ కూడా ఉంది. 3 కంట్రీస్ అయినాయి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆఫ్ఘనిస్తాన్, సో ఇది కూడా వన్ ఆఫ్ ద మెంబర్గా ఉంది సార్క్లో. సో దాని తర్వాత నెక్స్ట్ పాకిస్తాన్ ఏదైతే ఉందో అది కూడా మెంబర్గా ఉంది. నెక్స్ట్ నేపాల్ ఈజ్ అ వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ సార్క్ చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ మనకి భూటాన్ కూడా వన్ ఆఫ్ ద మెంబర్గా ఉంది. నెక్స్ట్ శ్రీలంక ఏదైతే ఉందో అది కూడా వన్ ఆఫ్ ద మెంబర్, అండ్ మాల్దీవ్స్ ఇక్కడ చూపించాం కదా, సో అది కూడా వన్ ఆఫ్ ద మెంబర్గా ఉంది. సో ఒకటి ఇండియా, 2 మాల్దీవ్స్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నేపాల్ అండ్ భూటాన్, శ్రీలంక, ఈవెన్ బంగ్లాదేశ్. సో ఇవన్నీ కూడా సార్క్లో సభ్య దేశాలుగా ఉన్నాయన్నమాట. సార్క్లో ఇప్పుడు సభ్య దేశంగా లేనిది ఏది అని అడుగుతున్నారు కదా, దట్ ఈస్ మయన్మార్. సో మయన్మార్ అనేది సార్క్లో సభ్య దేశంగా లేదు. సో మనకి ఏషియన్ సమిట్ అని చెప్పేసి ఉంటుంది, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఆగ్నేయ ఆసియా దేశాల కూటమి. సో దీంట్లో ఎయిదర్ ఇండియా కావచ్చు, మాల్దీవ్స్, భూటాన్ ఇవి మెంబర్స్ కాదు ఏషియన్ సమిట్లో. ఏషియన్ సమిట్లో ఏంటి, ఇండోనేషియా, థాయిలాండ్, బ్రునై, కాంబోడియా, లావోస్, ఫిలిప్పీన్స్, మయన్మార్ ఇలాంటివి మెంబర్స్గా ఉన్నాయి. ఇది ఏషియన్ సమిట్లో మెంబర్ అండ్ సార్క్లో మెంబర్ కాదనమాట. సో కాబట్టి ఆప్షన్ డి అనే దాన్ని ఇక్కడ తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూడండి, ఇటీవల భారతదేశంలో పర్యటించిన విలియం రూటో ఈ క్రింది వాటిలో ఏ దేశానికి అధ్యక్షుడిగా ఉన్నారు? విలియం రూటో who made a recent visit in India is the president of which of the following country? South Africa, Australia, Italy and Kenya. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. కెన్యాకి సంబంధించిన అధ్యక్షులు విలియం రూటోగా చెప్పొచ్చు. ఈయన రీసెంట్గా ఇండియాని విజిట్ చేయడం జరిగింది. కెన్యా యొక్క మెయిన్ క్యాపిటల్ సిటీగా నైరోబీ అనే దాన్ని చెప్పొచ్చు అనమాట. సో నైరోబీలో మనకి ఇంపార్టెంట్ హెడ్ క్వార్టర్స్ ఉంది, అది ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఉంది. దాన్ని యునైటెడ్ నేషన్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ అంటాం. ఐక్యరాజ్య సమితి యొక్క ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్ అనేది నైరోబీ లొకేటెడ్ ఇన్ కెన్యాగా చెప్పొచ్చు అనమాట. సో ఇది ఎవ్రీ ఇయర్ కూడా June 5th ఎన్వైర్న్మెంట్ డే అనే దాన్ని సెలబ్రేట్ చేస్తుంది. ఈసారి బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది దీని యొక్క థీమ్గా ఉంది. ఎన్వైర్న్మెంట్ డే June 5th, బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనేదేమో థీమ్గా ఉంది. ఎన్వైర్న్మెంట్ డేని నిర్వహించేది యునైటెడ్ నేషన్
ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్. దీని హెడ్ క్వార్టర్స్ నైరోబి, కెన్యాలో ఉంది. ఆ కెన్యా అధ్యక్షుడైన విలియం రూటో రీసెంట్గా ఇండియాని విజిట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్గా చెప్పొచ్చు. సో దీస్ ఆర్ ద ఆల్ కరెంట్ అఫైర్స్ ఈ రోజు ఈ వీక్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. స్పోర్ట్స్కి సంబంధించి, విజిట్కి సంబంధించి, డిఫెన్స్కి సంబంధించి ఇలా కొంతవరకు మనం స్టాటిక్ జీకేతో సహా ఇక్కడ కవర్ చేయగలిగాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.